సీఎం జగన్తో జనసేనాని అమీ తుమీకి రెడీ అవుతున్నారా? ఆన్లైన్ టికెట్పై తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తున్నారా? అమరావతి వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన సవాల్ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నిజంగా సినిమాలు ఆపేసి ఆర్థికంగా దెబ్బ కొట్టాలని జగన్ సర్కార్ ప్రయత్నిస్తుందా? మరోవైపు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని డిమాండ్ చేస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. రాజకీయ సినిమా అభివృద్ధి విషయాలపై పొలిటికల్ పంచెస్ పేల్చారు. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ స్పీచ్ తయారు చేసుకున్నట్లు కనిపిస్తుంది. సమస్యలు ఉన్నప్పుడే కాదు, ఓటు వేసేటప్పుడు కూడా జనసేనను గుర్తుపెట్టుకోండి అని పవన్ కళ్యాణ్ అన్నారు. 2024 వరకు వైసీపీ దౌర్జన్యాలను భరించాల్సిందే అని, జనసేనకు అవకాశం ఇస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామంటూ ప్రజల్లో విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారు. ఇక సినిమా వ్యవహారాలపై కూడా గట్టిగానే మాట్లాడారు పవన్ స్టార్. ఏపీలో టిక్కెట్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆన్లైన్ టిక్కెట్ విధానం చేసి తన సినిమాలను ఆపేసి ఆర్థికంగా దెబ్బ కొట్టాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుందని, తన సినిమాలను ఆపేస్తే భయపడేంత పిరికివాడిని కాదని స్పష్టం చేశారు. పంతానికి దిగితే తన సినిమాలను ఏపీలో ఉచితంగా ఆడిస్తానని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది పవన్ కళ్యాణ్ స్పీచ్లోని సారాంశం. విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనే అంశం అన్నది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అదొక పెద్ద ఉద్యమం, ఎంతోమంది ప్రాణత్యాగాలకి పణంగా పెట్టి ఆ కర్మకాండాన్ని సాధించుకున్నారు. దీనికి సంబంధించి ఒకరోజు దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చాలా వాటిని ప్రస్తావించారు. ముఖ్యంగా సినిమాలు. సంక్రాంతి సందడి వచ్చింది అంటే సినిమాలకి ఎంత డిమాండ్ ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సినిమాలు ఉన్నాయి. పుష్ప, RRR, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, ఏదో నానిగారితో ఒక మూవీ, చాలా మూవీస్ ఉన్నాయి. సో వీటిలన్నిటికీ కూడా సంక్రాంతే. ఎందుకంటే సంక్రాంతిలో హాలిడేస్ అవనివ్వండి, లేకపోతే డిమాండ్ అవనివ్వండి, పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు కూడా ఖచ్చితంగా సినిమాని ఎక్కువగా ఆదరిస్తుంటారు తెలుగు ప్రేక్షకులు. సో ఆ టైంలో రిలీజ్ చేస్తే సెంటిమెంట్గా కొంతమంది రిలీజ్ చేస్తారు, ఆర్థికంగా వర్కౌట్ ఉందని కొంతమంది భావిస్తారు. ఇలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్లో టిక్కెట్ల విధానం అన్నది ఒక చర్చ మారుతుంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, అవసరమైతే సినిమా ఫ్రీగా చూపిస్తాను అని. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది? ఇప్పటికే పెద్ద సినిమాలన్నీ కూడా ఇంకా మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్ద సినిమాలు అసలు తెరకెక్కవు తెలుగు స్క్రీన్ మీద అని చెప్పి మాట్లాడుకుంటే టైంలో ఫ్రీగానే నేను సినిమా చూపిస్తానని ఈయన ఆవేశంగా అన్నారో, లేకపోతే ఆలోచించి అన్నారో, లేకపోతే వాస్తవంగా అలా చేస్తారో, ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ మిగతా సినిమాలకి ఎఫెక్ట్ పడతాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్న అంశం. ఈ దేశంపై నాటి హాట్ టాపిక్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కె వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే చందు శ్రీనివాస్ గారు, సినిమా పొలిటికల్ అనలిస్ట్, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరికొంతమంది ప్యానలిస్టులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి రానున్నారు. ముందుగా చందు శ్రీనివాస్ గారు వెర్షన్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సరే, పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు మొన్న మీరు వినే ఉంటారు. సినిమాకి సంబంధించి సినిమా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కష్టకాలంగా ఉన్నదని కొంతమంది మాట్లాడే పరిస్థితి. ఈయన నేను ఫ్రీగానే సినిమా చూపిస్తానన్నది అంటే ఆ సిచ్యువేషన్ పెట్టి ఏదో ఆవేశంతో ఆ మాట అన్నారా, లేకపోతే వాస్తవంగా సినిమా ఫ్రీగా చూపించే పరిస్థితి ఉంటుందా? అంటే మీరు అన్నట్టు ఈనాటి ఈ కార్యక్రమాన్ని, టాపిక్ని తీసుకొచ్చిన ప్రైమ్ నైన్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వర్మ గారు మీరు చెప్పిన మాటలో సంక్రాంతి అంటే సినిమాలకు పండగే. ఇప్పుడు వచ్చే రేపు 17వ తారీఖు వచ్చే పుష్ప కావచ్చు, జనవరి 7వ తారీఖు RRR కావచ్చు, తర్వాత వచ్చే 12 భీమ్లా నాయక్ కావచ్చు, తర్వాత 14 రాధేశ్యామ్, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సినిమాలన్నిటికి కూడా సంక్రాంతి అనేది మంచి ఆదాయం తీసుకొస్తుంది. దీని మీద ఆధారపడే అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు బతికడానికి అవకాశం ఉంటుంది. అంటే పవన్ గారు మీరు చెప్పినట్టు ఆవేశంతో చేశాడా, ఆలోచనతో చేశాడా ప్రకటనని ఒకసారి చూసుకుంటే, థియేటర్కి ఈ కరోనా టైంలో ఈ 2 సంవత్సరాలు థియేటర్కి రావడానికే భయపడే పరిస్థితుల నుంచి ఇప్పుడు చిన్నగా అఖండతో కొంతమేరకు థియేటర్లకు రప్పించగలిగారు ప్రేక్షకుల్ని. అయినా కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్యామిలీని థియేటర్స్కి వచ్చే పరిస్థితి ఏం కనపడలేదు. ఇంకోటి మళ్ళా కరోనా వేవ్ వచ్చేది లేదు, ఆ భయంతోనే ఉన్నది. కానీ మంచి కంటెంట్తో ఈ 4 సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు చూస్తే ఈ 4 సినిమాలు కూడా పవన్ గారు ఆ రోజున రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్లో చేసిన కామెంటు ఈరోజు నిజంగా ఒక ఆలోచన, ఒక ఇంటలెక్చువల్గా ఆలోచిస్తే మాత్రం ఆ దెబ్బ ఇప్పుడు ఇండస్ట్రీ మీద పడుతుంది. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిర్మాతలు బయట పడకపోవచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ బయట పడకపోవచ్చు, కానీ ఆన్లైన్ టికెట్ విధానం
మేము కోరలేదని కొంతమంది అంటారు, కోరామని కొంతమంది అంటారు. దాంట్లో క్లారిటీ లేదు. దాన్ని ఆసరాగా తీసుకుని, వీళ్ళలో అనైక్యత ఆసరాగా తీసుకుని ఈ రోజున ఈ సినిమా మీద, ఈ ఇండస్ట్రీ మీద, సినిమా అనేది ఏంటంటే ఒక ఎంజాయ్మెంట్ చేసుకోవడానికి, ఒక రిలీఫ్ కోసం ఒక సాధనం అటువంటిది. దాని మీద ప్రభుత్వాల పెత్తనం అనేది అది సమంజసం కాదు. ఇక్కడున్న పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే అంతా ఒకటైపోయి ప్రభుత్వాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలవటం జరిగింది. ప్రభుత్వం సానుకూలంగా ఉంది, హైకోర్టులో వేశారు, టికెట్ రేటు 50 రూపాయలు పెంచుకోవచ్చు అనేది కూడా చెప్పారు. కానీ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టుకుని అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎవరు అవునన్నా, వైఎస్ఆర్సీపీ సోదరులు కాదన్నా, పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఆయనకున్న హ్యూజ్ మాస్ ఫాలోయింగ్. మీరు అనుకున్నట్టు రేపు భీమ్లా నాయక్ రిలీజ్కి ఆయన ఎక్కడ పబ్లిసిటీ అవసరం, ఆయన పేరే పబ్లిసిటీ. ఆయనకున్న మాస్ ఫాలోయింగ్, తక్షణం ఏదైనా సమస్యలు ఉంటే స్పందిస్తాడని కావచ్చు, ఒక మంచి పేరు, ఎమ్మటే రియాక్ట్ అయ్యి ఏదైనా వరదలు వచ్చినా, ఏదొచ్చినా, సమస్యలు వచ్చినా నేనున్నానని చెప్పి డైరెక్ట్గా వెళ్ళే గుణం ఆయనకు ఉంది. కాబట్టి మిగతా హీరోలు ఎవరికి లేని మాస్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉన్నది. అది దృష్టిలో పెట్టుకుని, అంటే ఆయన సినిమాల్లోకి ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఆ రాజకీయాలు అనేది ప్రభావితం చేసే శక్తి ఉంది కాబట్టి, ముఖ్యంగా యూత్ అంతా పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఆయన్ని ఒక రకంగా డిఫేమ్ చేయడానికి, ఈ సినిమాలు అనేది ఒక ఈయన్ని కంట్రోల్ చేయడానికి అన్నట్టు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రియు ముందు ఎర్లీ మార్నింగ్ వేసే షోస్, బెనిఫిట్ షోస్ రద్దు చేయటం కానీ ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత టికెట్ల రేట్లు తగ్గించడం కానీ, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టిలో ఎవరు అవునన్నా కాదన్నా సగటు మనిషి ప్రతి ఒక్కడు కూడా ఆలోచించేది ఇది పొలిటికల్ ఇష్యూగా టర్న్ తీసుకుంది. ఇది సినిమా నుంచి పొలిటికల్ ఇష్యూగా టర్న్ తీసుకుంది. అందుకని ఆయన ఆవేదనతో, ఆలోచనతో, ఆ రోజు ముందు దూరదృష్టితో ఆయన రోజు చెప్పిన మాట ఈరోజు అందరూ కూడా, దగ్గుబాటి సురేష్ గారు కావచ్చు, రాఘవేంద్రరావు కావచ్చు, లెటర్ల రూపేనా, మిగతా నాని లాంటి హీరోలు కావచ్చు, అందరూ కూడా పవన్ గారు చెప్పింది కరెక్ట్, ఆయన చెప్పింది, ఆయన ఆలోచన, ఆయన ఇది ఇప్పుడు కరెక్ట్ అవుతుంది అనేది అందరూ కూడా తెలియజేస్తున్నా, ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు. మీరు అన్నట్టు వర్మ గారు, ఆవేశం ఆలోచన కాదు, ఈయన అవసరం అనుకుంటే ఉచితంగా చూపించే ఇది కూడా పంతం ఆయన దగ్గర ఉన్నది, పవన్ కళ్యాణ్ దగ్గర. ఎందుకంటే మొదటి నుంచి మొండితనం ఇదనేది పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నది. ఆ ఆలోచనతోనే అన్నాడు, అది ఆవేశంతోనే కాదు, ఆయన ఆలోచనతోనే నా మీద కక్షతో ఇట్లా చేద్దాం అనుకుంటే నేను ఏదైనా చేస్తాననే ఇదితో అన్నాడు అనేది అందరి అభిప్రాయం. రైట్, ఓకే. మనతో పాటుగా తాతన్శెట్టి నాగేంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి. అలాగే చెవులు కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఇక మరి కాసేపట్లో ప్రసన్న కుమార్ గారు, తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ కూడా మనతో పాటుగా లైవ్లోకి జాయిన్ అయి ఉన్నారు. ఓకే, నలుగురు ప్యానలిస్టులు వచ్చారు కాబట్టి అసలు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూసి మనం డిబేట్ని కంటిన్యూ చేద్దాం. పీసీఆర్ ప్లీజ్ ప్లే. వాళ్ళు వచ్చి ఒక నిమిషం, సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఏమనుకుంటాం, మనకి చిన్నప్పుడు చదువుకున్న తెలుగు భాషలు ఏంటి, నిషేధం అంటే నిషేధం ఉండదని కదా. వాళ్ళు ప్రత్యేకించి కొత్త బ్రాండ్లు తయారు చేసి అమ్మేశారు. సరే, ఉదాహరణకి మొన్న నా సినిమా లేదా ఆపేశారు. వీళ్ళు అనుకుంటారు నా సినిమాలు ఆపేస్తే నా ఆర్థిక మూలాలను కొడితే నేను భయపడిపోతానని. నేను అంత పంతానికి వస్తే నేను ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా సినిమా వేసి చూపిస్తాను. అలా భయపడవు. వైసీపీకి ఏం చెప్పాలి, నా ఆర్థిక మూలాలు కొడితే భయపడతావా అంటే ఏంటి కారణం ఏంటి అంటే కాదు, అంటే నేను సినిమా గురించి చెప్పట్లా, పాయింట్గా చెప్తున్నా, అంటే ఒక క్రమంగా చెప్తాను. అంటే ట్రాన్స్పరెన్సీ లేదండి సినిమా టికెట్లకి ట్రాన్స్పరెన్సీ లేదు. సంతోషం, ట్రాన్స్పరెన్సీ ఉండాలని కోరుకునే వాళ్ళు, మీకు ఉందా ట్రాన్స్పరెన్సీ మరి? బట్ రైట్, ఇది పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా బహిరంగంగా మాట్లాడిన అంశం. నాగేంద్ర గారు, గుడ్ మార్నింగ్. మార్నింగ్ వర్మ గారు,
నాగేంద్ర గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆవేశంతో మాట్లాడారా లేకపోతే ఆలోచనతో మాట్లాడారా? ఈరోజు అవసరం అయితే ఆంధ్రప్రదేశ్లో నేను సినిమాని ఫ్రీగా వేయిస్తాను అని చెప్పిన మాట్లాడి చాలా కాంట్రవర్సీగా ఉంది. ఎందుకంటే నాకు తెలిసి అయితే ఆయన ప్రొడ్యూసర్ కాదు ఆ సినిమాకి. సో ఆ రకంగా ఆలోచించారంటే ముందుగానే ప్రొడ్యూసర్ వాళ్ళతో మాట్లాడుకుంటే సరే ఓకే లాస్ అయినా నేను భరిస్తాను అని ఏమైనా మాట్లాడారా? లేకపోతే ఆ సందర్భాన్ని బట్టి తనకు అన్యాయం చేస్తున్నారు, దానివల్ల ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది అని చెప్పి ఆ బాధతో ఏమైనా వ్యాఖ్యలు చేసినట్టుగా అనుకోవచ్చా? వర్మ గారు, మొట్టమొదటి మీకు, మీ ద్వారా ప్రైమ్ 9 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న తోటి సోదరులకు అందరికీ కూడా నమస్తే. సరే, ఇప్పుడు మీరు ఒక మాట అడిగారు, ఆవేశంగా మాట్లాడారా, ఆహ్లాదంగా మాట్లాడారా అంటే మనం చూస్తూ ఉంటే ఆయన మీరు ప్రజా సమస్యలు అడుగుతున్న మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా పర్సనల్ జీవితాలు అంటే వ్యక్తిగతంగా వచ్చి నా సినిమాలను ఆపేసి ఆర్థిక మూలాలను దెబ్బ కొడితే, మీ గతంలో ఈ చర్చ ఎన్నోసార్లు జరిగింది. ఫస్ట్ మీ ముందు మేము కూడా చెప్పాం వర్మ గారు, అంటే ఆర్థిక మూలాలను దెబ్బ కొడితే అని, అటువంటి పరిస్థితులు కాదు అని చెప్పి అందరూ కూడా ఆ రోజు లేదు వాళ్ళు సమర్థించుకోవడం జరిగింది. బట్ ఈరోజు మన రాజకీయాలు పక్కన పెడితే చందు శ్రీనివాస్ గారు సినిమా వ్యక్తి సోదరులు చాలా గట్టిగా చెప్పారు, అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి మీదే జరుగుతుంది. బట్ మా నాయకుడు ఒక మాట అన్నాడు, ఇలా నన్ను ఆర్థికంగా దెబ్బతీయడానికి జరిగితే ప్రేక్షకులకు అండగా నిలబడి నేను సినిమా ఉచితంగా వేస్తాను. దీంట్లో 2 రకాలు. ఎందుకు మీతో గొడవని ఓటీటీకి పోతే అందరు చూస్తారు, లేదు సినిమా చేయాలి అంటే మా నాయకుడి వరకు మేము వెళ్ళనియం సార్. మా నాయకుడు పిలుపొందుకొని కొన్ని లక్షల కోట్ల రూపాయల సహాయ కార్యక్రమాలు చేసిన మేము, మా నాయకుడు ఒక సినిమాను ఆంధ్రాలో తీసుకొచ్చి వెళ్ళేమండి, నైజాము సీడెడ్ ఆంధ్రాలో. ఎస్, మేము కూడా అదే కమిట్మెంట్తో ఉన్నాం. ఒక 726 సిలిండర్లు గవర్నమెంట్ హాస్పిటల్కి అందించిన. ఓకే, ఫ్యాన్స్ భరిస్తారు ఆ నష్టాన్ని, అంతేనా? పవన్ కళ్యాణ్ గారి కోసం ఫ్యాన్స్ ఆ నష్టాన్ని భరిస్తారు, మీరు ఫ్రీగా చూపించగలరు ఆ సినిమాని, అంతేగా మీరు చెప్పేది? మీరు శ్లేష తీయద్దండి. మా నాయకుడికి అనుగుణంగా మా నాయకుడు ఏమన్నాడు, మేము ఉచితంగా చూపిస్తామన్నాడు. అవును, మేము పిలుపునిచ్చి మేము ఆయన అనుచరులు, ఫ్యాన్స్ ఆయన అనుచరులు, పార్టీ వాళ్ళు, అశేషమైన పవన్ కళ్యాణ్ అభిమానులు, మేము ఎప్పటిలాగే చూడాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ సినిమా చూపించే అవకాశం ఇస్తా ఉన్నాడు. తర్వాత ఇంకో మాట అన్నాడు మా నాయకుడు, ట్రాన్స్పరెన్సీ, మద్యపాన నిషేధం. మీరు కూడా మద్యపాన నిషేధం ఏం చెప్పారంటే, రేట్లు పెంచేసి ఒక 10 షాపులు ఉన్నాయి, 2 షాపులు తీసేసి 8 చేసేస్తే మనం నిషేధం చేసుకున్నాం అనుకోవడం అనేది ఎంత మూర్ఖత్వమో మనం చూస్తున్నాం. 10 షాపులకు సేల్స్ ఎంత అవుతుంది, ఈరోజు 8 షాపుల్లో సేల్స్ ఎంత అవుతుంది తీసుకోండి మీరు. అంటే 14 షాపుల సేల్స్ 8 షాపుల్లోనే ఉంది. మీరు ఆ విధంగా టార్గెట్లు ఈరోజు ఎక్కడ పోయినా ఎక్సైజ్సిఐ పర్సనల్గా మేము అడిగామంటే టార్గెట్లు పెడుతున్నారు సార్ మాకు. ఎందుకంటే నేను గతంలో మేము ఆ వ్యాపారంలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను సార్, టార్గెట్ ఇస్తున్నారు మాకు, నిద్రపోనివ్వడం లేదు. ఇప్పుడు ఉన్నారా టార్గెట్? ఇప్పుడు ఇస్తున్నారండి? ఇప్పుడు ఎవరు సార్, గవర్నమెంట్ కదా అమ్ముతుంది. అదే గతంలో ప్రస్తావన ఇప్పుడు ఎందుకని? సందర్భం కాదు కదా. గతంలో కాదు, ప్రజెంట్ నేను ఉన్నాను దాంట్లో, ఆ బిజినెస్ లో ఉన్నాను కాబట్టి నాకు అవగాహన ఉంది అంటున్నా. ఎస్ఐలకు, డిస్ట్రిక్ట్ వాళ్ళకు, వాళ్ళందరికీ ఈసీలకు, వాళ్ళకు ఎక్సైజ్ కమిషనర్లకు టార్గెట్ పెడుతున్నారు. ఈ నెల ఇన్ని కోట్లు ఇవ్వాలని. ఆ కోట్లు బిజినెస్ చేస్తే వాళ్ళు ఏం తంటాలు పడతారో తెలియదు, అంతమంది సేల్స్ చూపించాలి, అంతమంది జనాల దగ్గర తాపించాలి అని అడిగాడు మా నాయకుడు. రెండోది, ఈ ట్రాన్స్పరెన్సీలో మీరు నేను మా సినిమాను 5 రూపాయలకు 10 రూపాయలకు చూపించాలనుకున్న మీరు, మీ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం 350 నుంచి 400 రూపాయలు కూలి ఉంటే, మీరు అమ్మే చీప్ లిక్కర్ ఏమో 300 నుంచి 700 వరకు అమ్మచ్చు. సినిమా మాత్రం 5 రూపాయలు పెడితే, అంటే మీ 700, 300, 400 రూపాయలు చీప్ లిక్కర్ తాగి వచ్చి 5 రూపాయలతో సినిమా చూడాలా అనేది మీరు అర్థం చేసుకోండి. ఏది ట్రాన్స్పరెన్సీ అని మా నాయకుడు ఆ ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. నేనేమంటానంటే, బానిసలు మాత్రం బ్రతకద్దండి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ చేయరు. ఆయన మాట్లాడేది సినిమా ఫీల్డ్ కోసం. ఇందాక కొంతమంది వాళ్ళ యొక్క మనోభావాన్ని ఓపెన్ గా వెలిగించారు కొంతమంది, సురేష్ గారు అని ఆయన
మన చంద్రు శ్రీనివాస్ గారు కూడా ప్రస్తుతించడం జరిగింది. ఇది నా ఒక్కడిది కాదు కదా, నా కక్ష ఉంటే రాజకీయంగా నా సిద్ధాంతాలతోనూ నా మీద ఆల్రెడీ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. అవన్నీ నేను ఫేస్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు సినిమా అనేది నా ఒక్కడితో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రెమ్యునరేషన్ అయిపోయింది కదండి. అలా కాదు, పవన్ కళ్యాణ్ గారి నుంచి నిర్మాత దగ్గర నుంచి, ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి, చివర థియేటర్ వరకు, లీజుదారుడి వరకు, సైకిల్ స్టాండ్ వరకు అందరూ బాగుండాలి అన్నది పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన విధానం. 24 క్రాఫ్ట్స్ లో ప్రతి ఒక్కరూ బాగుండాలి. లేకపోతే మనకేముంది సార్, సినిమా మీకు లాస్ట్ షెడ్యూల్ అయిపోతేనే రెమ్యునరేషన్ వచ్చేస్తుంది. అక్కడ తీసుకొని మాట్లాడకుండా మన డబ్బులు మనకు వచ్చినాయి కదా అనే హీరోలు మనం చూడడం లేదా? బట్ రాజకీయంగా ఉంటే రాజకీయంగా నన్ను విభేదించాలి, విమర్శిస్తున్నారు, ఓకే, నేను ఫేస్ చేయగలను. వ్యక్తిగతంగా ఇప్పుడు మీరు 5 రూపాయలు టికెట్ ఇవ్వాలి లేదా అని తగ్గించిన మీరు ఒక 50 రూపాయలు సిమెంట్ రేట్ తగ్గించాలి అని మేము అడుగుతున్నాం ప్రజలు. చాలా ఇబ్బందిగా ఉంది, ఇసుక దొరకడం లేదు, ఇసుక కూడా పెరిగిపోయింది. మరి మీరు ఎందుకు అట్లా ఆలోచించరు? మీరు ఆలోచించండి. రైట్, మరి దాని మీద ఎవరు మాట్లాడతారు? ఓకే, రైట్, 1 minute అండి. రైట్, మనతో పాటుగా వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వర్మ గారు, మీకు ప్రైమ్ 9 ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. వెంకటరెడ్డి గారు, సూటి ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో మీకు సినిమా చూపిస్తారట. ఓకే, చూపించమనండి తొందరగా. అంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాకు సినిమా చూపించారు, మీ ఉద్దేశం అదే కదా? సినిమా చూపించమంటున్నాను సార్. ఏ సినిమా చూపిస్తారో, పాత సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాలు మళ్ళీ వేసి చూపిస్తారో, లేకపోతే పాత సినిమాలు కొన్ని హిట్ అయినాయి కదా అయ్యేసి మళ్ళీ చూపిస్తారో, లేకపోతే కొత్త భీమలా నాయక్ ఫ్రీగా వేసి చూపిస్తారో చూపించమనండి. నేను డైరెక్ట్ గా ఒక పాయింట్ అడుగుతున్నా నాన్న, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. అదే అన్న, నేను వ్యక్తిగతంగా వెళ్ళదలుచుకోవాలా? అరగంట, గంట, లేదంటే ఇంకొకట, ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నారు అంటున్నా. నేను సూటిగా అడుగుతున్నా. ఒక్క నిమిషం నాగేంద్ర గారు, కాదు కాదు, నన్ను కంప్లీట్ అవనండి. మీరు ఏదైనా ఉంటే అబ్జెక్షన్ ఉంటే రాసుకోండి. క్లారిటీగా ప్రజలకు అర్థమైంది అనుకోండి. అప్పుడు ఎవరిని రోడ్డు మీద నిలబడతారో, ఎవరికి సినిమా చూపిస్తారో, ఎవరికి చొక్కాలు దించుతారు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. మీరు నేను ప్యానల్లో ఉన్నాళ్ళు కాదు కదా. అసలు ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నాడు, ఎవరిని అడగాల్సింది ఎవరిని అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్? నేను సూటిగా అడుగుతున్నా. సినిమా ఇండస్ట్రీ అంటే ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ప్రశ్నించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాడని నేను సూటిగా అడుగుతున్నా. 2016వ సంవత్సరంలో డిసెంబర్ 24న ఏపీ ఫిల్మ్ టీవీ థియేటర్ అభివృద్ధి సంస్థ దామోదర్ ప్రసాద్ సంతకంతో ఏదైతే ఆన్లైన్ టికెట్ విధానం ఉండాలని చెప్పి ఏదైతే అప్పటి ప్రభుత్వానికి అర్జీ ఇచ్చినటువంటి వాళ్ళని ప్రశ్నించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ 2018 నవంబర్ 1న మళ్ళీ అదే ఛాంబర్ నుంచి ఇంకో అర్జీ ఇచ్చినటువంటి ఆ ఛాంబర్ని ప్రశ్నించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ 2020వ సంవత్సరంలో తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి చిరంజీవి, దిల్ రాజు, సి కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి అయ్యా ఆన్లైన్ టికెట్ విధానం పెట్టమని అడిగినప్పుడు వాళ్ళని ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు నాకు అర్థం కావట్లా. మీరే కదా ఆన్లైన్ టికెట్ విధానం పెట్టమంది. ఆన్లైన్ టికెట్ విధానం పెట్టమని రిక్వెస్ట్లు, అర్జీలు ఇచ్చింది మీ ఫిల్మ్ ఇండస్ట్రీయే కదా. మరి మీరు వాళ్ళ క్వశ్చన్ చేయకుండా వాళ్ళ కోరిక మేరకు ప్రభుత్వం చేస్తే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అంతే. కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేస్తానంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. అసలు క్లారిటీ ఉందా మీకు? నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేయాలనే ఏకైక లక్ష్యం తప్ప అసలు ఎవరిని అడుగుతున్నావు, దేనికి అడుగుతున్నావు, అసలు ఇది చేయమని అడిగింది ఎవరు? వాళ్ళ కోరిక మేరకే కదా ప్రభుత్వం చేసింది. అది వదిలేసి ఆన్లైన్ టికెట్ విధానం పారదర్శకంగా ఉంటుందా లేదా లేదంటే ఇంకోట, అది ఎవరిని అడగాలి మీరు? మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ముందు క్వశ్చన్ చేయండి. అయ్యా మీరు ఎందుకు వెళ్ళి ప్రభుత్వాన్ని బతిమిలాడారు, ప్రభుత్వాన్ని వెళ్ళి ఎందుకు రిక్వెస్ట్ చేశారు, ఆన్లైన్ టికెట్ విధానం పెట్టమని ఎందుకు అడిగారని చెప్పి మీ సినిమాలు తీసేటటువంటి ప్రొడ్యూసర్ని, మీరు ఎవరైతే దిల్ రాజు గారు ప్రస్తావన తెస్తారు కాబట్టి ఆ దిల్ రాజు గారినో లేదంటే మీ అన్న అయినటువంటి చిరంజీవి గారినో, అన్న ఎందుకు నువ్వు వెళ్ళి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి ఆన్లైన్ టికెట్ విధానం పెట్టమని అడిగావని చెప్పి ఆయన క్వశ్చన్ చేసిన తర్వాత ముందు వాళ్ళని అడిగిన తర్వాత మమ్మల్ని అడగండి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి సినిమా చూపిస్తా అన్నారు. అసలు సినిమాలో నువ్వు ఒక యాక్టర్వి. ఆంధ్రప్రదేశ్లో లేదా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అనేక మంది యాక్టర్లు ఉంటే దాంట్లో మీరు ఒక యాక్టర్, మీరుగా సినిమా నిర్మాత. సినిమా మీరు చూపించేది ఏంది? నేను సూటిగా అడుగుతున్నా. సినిమాలో ఫ్రీగా యాక్ట్ చేయండి. మీకు అంత ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, మీకు సినిమా ఇండస్ట్రీ మీద అంత ప్రేమ ఉంటే
ఒక సినిమా మీరు ఫ్రీగా యాక్ట్ చేయండి. మీరు ఎటు చూపించలేరు కానీ యాక్ట్ అయితే చేయొచ్చు కదా, డబ్బులు తీసుకోకుండా. ఆ ఫ్రీ యాక్షన్ చేయమనండి. లేదా మీ నాగేంద్ర గారు లాంటి అభిమానులు ఉన్నారు కదా మీకు, ఏదైతే ఫ్యాన్స్ అసోసియేషన్, వాళ్ళకి కొన్ని టికెట్లు ఫ్రీగా ఇవ్వమనండి. మీ జీవితంలో ఎప్పుడు మీ సినిమాల్లో అది ఇవ్వాలా? మీరేందండి మాకు సినిమా చూపించేది? ఇది సినిమా డైలాగులు కాదు, సినిమా చూపిస్తా. ఇంకోటి ఇందాక చందు శ్రీనివాస్ గారు చెప్తా పవన్ కళ్యాణ్నే టార్గెట్గా వెళ్ళారన్నారు. అసలు పవన్ కళ్యాణ్కి దీనికి ఏంటంటే సంబంధం నాకు అర్థం కాదు. సినిమా ఆర్థికంగా ఇబ్బంది పడతారు, అందుకని పవన్ కళ్యాణ్ టార్గెట్ అవుతారు. సినిమా ఏమన్నా పవన్ కళ్యాణ్ నిర్మాత? ఆర్థికంగా పవన్ కళ్యాణ్ నష్టపోయేది ఏంది? పవన్ కళ్యాణ్ తీసుకునే రెమ్యునరేషన్ తీసుకుంటానే ఉన్నాడు. ఆర్థికంగా నష్టపోతారని ఎవరు అనలేదు రెడ్డి గారు. మీరు అనుకున్నారు. సారీ, మీరు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు పవన్ నువ్వు ఒక యాక్టర్ వెంట నువ్వు అనేది ఏకవచనం ముందు మానుకోండి. అతను లెజెండ్. ఇండస్ట్రీలో ఎవరన్నా అవునన్నా కాదా 80% పవన్ కళ్యాణ్ అందరూ ఇష్టపడతారు. మీ వెంకటరెడ్డి మీకు జగన్ లెజెండే కావచ్చు. ఇండస్ట్రీకి పవన్ ఎంతో దిక్కు. మీరు ఆపండి, మీరు నేర్చుకోండి. నువ్వు అనే పదం ఆపండి. నువ్వు అనేది ఏకవచనం. పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయి మీది కాదు, నాది కాదు. పవన్ కళ్యాణ్ విమర్శించడం మానుకోండి. ఫ్రీగా చేయాలి. మీరు చెప్పేది ఏంది? మీరు చేయండి. ప్రధాన సమస్యలపై ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన సమస్యలు గ్రామ వాలంటీర్ కూడా జీతాలు లేని పరిస్థితి, పంచాయతీలో నిధులు లేని పరిస్థితి, ఎవరికి జీతాలు లేని పరిస్థితి. చూడండి, ముందు ఎంప్లాయీస్ పోరాడుతున్నారు. ఆ సమస్యలు పరిష్కరించండి. ప్రధాన సమస్యలు సినిమాలు ఎందుకండి? ఏ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కానించి ఏ ముఖ్యమంత్రి కూడా చేయాల. సినిమాల మీద ఎందుకు మీ కక్ష? ఓన్లీ పవన్ కళ్యాణ్ మీద ఉన్న కక్షతో మాత్రమే చేస్తున్నారు. ప్రధాన సమస్యలు ఇంకేం లేదా? సామాన్య మానవుడి నిత్యావసర ధరలు పరిస్థితి. ఈ పిచ్చితోనే మీరు స్టీల్ ప్లాంట్ గురించి అన్నారు. స్టీల్ ప్లాంట్ అఖిల పక్ష ఢిల్లీలో అన్నారు. అఖిల పక్షాన్ని పంపించడానికి అవకాశం లేదా? అఖిల పక్షాన్ని లేదా? స్టీల్ ప్లాంట్ ఏంది? ఆంధ్రుల హక్కు. ఆ ఆంధ్రుల ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా అది కూడా అఖిల పక్షం తీసుకునే పరిస్థితులు మీరు ఎంత చింతించాల్సిన అవసరం చెప్పండి. ప్రశ్నిస్తున్నారు. మీరు నువ్వు ఎవరు చొక్కాలు చించుతారు, చించాలు ఎవరు చించాలి అంత ఇది లేదండి. చాలా ఆలోచనతో మాట్లాడండి, ఆవేశంతో పనికిరాదు. పవన్ కళ్యాణ్ ఏదో నువ్వు గివ్వు అనే పదం ఉపయోగించొద్దు. సినిమాలో ఇండస్ట్రీలో ప్రధాన సమస్యల గురించి అన్నాడు. మీరు సైకోలో, మీరు సైకో, మీ నాయకులు సైకో మాట్లాడతారు. మీరు సైకో, నువ్వు అని ఏకవచనాలు మాట్లాడద్దు. ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో ఎవరన్నా కాదు అని చెప్పించండి. మీరే ఎందుకు చూస్తున్నారు? మీ వైఎస్ఆర్సీపీలో సగం మంది ఆయన అభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీ నెంబర్ 1 అడగండి, ఆయన అడగండి, ఎవరన్నా అడగండి. ఏమండి పవన్ కళ్యాణ్ సీఎం అని ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నాడు. సీఎం అవడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకున్న నాయకుడు. నీకు జగన్మోహన్ రెడ్డి అక్కున్నప్పుడు ఆయనకి ఎందుకు ఉండదు? ఆ ఎమ్మెల్యే అనేది కావచ్చండి. రెడ్డి గారు నువ్వు అనే పదం ఉపయోగించొద్దు. ముందు గుర్తుపెట్టుకోండి. నీకేమన్నా ఆస్తులు ఆయనతో పవన్ కళ్యాణ్ ఏమన్నా ఉన్నాయా? నువ్వు అని ఉపయోగించకూడదు. పవన్ కళ్యాణ్ ఒక నాయకుడు. ఎందుకండి సమస్యలు మాట్లాడండి, విశ్లేషణ మాట్లాడండి. ఏ సమస్యలు ఆంధ్రప్రదేశ్ లో లేవా? ప్రధానమైన ప్రజల సమస్యలు లేవా? ప్రధానమైన స్త్రీల సమస్యలు లక్షల మంది ఆధారపడి ఉన్నారు. స్త్రీల సమస్యల మీద అఖిల పక్షం వేయండి. మీ నాయకుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. సినిమాల మీద ఎందుకండి? సినిమాలు ఎందుకండి? ఈ పిచ్చ ఈ సైకోయిజం అంతా జగన్ పార్టీకి మాత్రమే ఉన్నది, మాత్రమే ఉన్నదని అర్థమవుతుంది. మాట్లాడతాను సబ్జెక్ట్ మాట్లాడే మానాలా జగన్ ఉన్నది. జగన్ భజన ఈ డిస్కషన్ లో సినిమా మాట్లాడండి. సినిమా గురించి వ్యక్తిగత విషయాలు పోవద్దండి. వ్యక్తిగత విషయాలు పోవద్దు. జగన్ మీకు దేవుడు, మిగతా వాళ్ళకి దేవుడు. ఆ సమస్య గురించి మాట్లాడండి. మాట్లాడండి. ఆయన చెప్పిన మాట ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి చేస్తున్నారు అన్నాడు. ఇండస్ట్రీ గురించి మాట్లాడండి. గురించి మాట్లాడండి. రాఘవేంద్ర లెటర్ ఇచ్చాడు. ఎందుకండి సినిమా పవన్ కళ్యాణ్
ఓకే ఓకే శ్రీనివాస్ గారు ఒక్క సార్, ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి. వెంకటరెడ్డి గారు ఎవరిని అడగాలో వాళ్ళని అడగకుండా ప్లీజ్ అత్త మీద కోపం తొత్త మీద చూపిస్తున్నట్టు ఎవరిని అడగాలో తెలియదు, క్లారిటీ లేదు. క్లారిటీ ప్లీజ్ నాగేంద్ర గారు ఏదో చెప్తున్నారు ప్లీజ్. మీరు మిమ్మల్ని అడుగుతున్నాను సార్, మేము మాట్లాడేటప్పుడు ఆ పదవికి ఆ స్థానానికి గౌరవం ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాం. ఖచ్చితంగా ఎవరికైనా గౌరవం ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. సార్ ఒక నిమిషం వినండి. మీరు ఆయన చెప్పిన సైకో మాటలన్నీ మేము విన్నాం కదా. నేనేమంటున్నానంటే ఆయన నోటి నుంచి వస్తే ఎంత అహంభావం అంటే, చిరంజీవికి చెప్పండి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఒక్క నిమిషం పడుతుంది జగన్ అనడానికి, నాకు ఒక్క సెకండ్ పడుతుంది. జగన్ రెడ్డి గారు ఆ స్థాయికి మేము విలువిస్తున్నాం, నేర్చుకోమనండి మర్యాద. మీ పవన్ కళ్యాణ్ విలువిచ్చాడా నేను అడుగుతున్నా. ఏ జగన్ రెడ్డి నీ అంత చూస్తా, నిన్ను ముఖ్యమంత్రి కాకుండా చూస్తా, సింగిల్ లాంగ్వేజ్ మాట్లాడుతూ మీ వాళ్ళ నోరేసుకొని అడిగిన సమాధానం చెప్పు. బుద్ధుండగా లేదా మీ డిబేట్లో మీ జనసేన నుంచి వచ్చి అరే ఒరే లుచ్చా గిచ్చాలు మాట్లాడినప్పుడు వాళ్ళు అడగండి, ముందు సంస్కారంగా మాట్లాడటం నేర్చుకోమని చెప్పండి. మీ తరపున వచ్చే వాళ్ళని నువ్వు అన్నావు అని చెప్పి పెద్ద ఇష్యూ చేస్తా ఉన్నావు. మిమ్మల్ని మాట్లాడాల్సింది వస్తుంది, నువ్వు మాట్లాడినావు కాబట్టి. నాగేంద్ర బాబు గారు నేను ఎప్పుడు మాట్లాడను. మీరు చేయడానికి విషయాన్ని డైవర్ట్ చేయడానికి నాగేంద్ర గారు నువ్వు ఒక హీరో, వెంకటరెడ్డి గారు దాంట్లో పవన్ కళ్యాణ్ ఒక హీరోవి, ఒక హీరో మాత్రమే అన్నా. వందలాది మంది హీరోలను ఒక హీరో తప్పండి, ఏకవచనం తప్పులండి. అది సార్ పవన్ కళ్యాణ్ నేర్చుకోమని ముందు గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సింగులర్ గా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చెప్పకూడదు. పవన్ కళ్యాణ్ ఒక హీరో మాత్రమే, మళ్ళీ చెబుతున్నా ఒక హీరో మాత్రమే. మీరంటే చాలా మంది నువ్వు పవన్ కళ్యాణ్ తో పోల్చుకోవడం ఏంటి? నువ్వెంత, నీ స్థాయి ఎంత? పవన్ కళ్యాణ్ టాపిక్ మీ సొల్లు ఆపండి, మీ సినిమా బజు ఆపండి, టాపిక్ డిస్కస్ చేద్దాం. పవన్ కళ్యాణ్ ఏంది సోలేదు నా పాకు వీధుల్లో వేసి ఏం చేస్తావు? ఏం తమ్ముడు ఏం చేస్తావు? అర్థం కాదు, ఏం చేస్తావమ్మా? రండి మీరు. ఏంది చొక్కాలు ఎవరు చొక్కాలు ఎప్పుడు తీసారో ప్రజలు తెలుసు కదా. ఎవరు చొక్కాలు దయచేసి పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోమన్నాడు వర్మ గారు. లేదా నువ్వు అనగానే పెద్ద ఇష్యూ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడే జనసేన వాళ్ళు డిబేట్ లో వచ్చి మాట్లాడే లాంగ్వేజ్ ఏంది? అరేలు ఒరేలు తురేలు దయచేసి పర్సనల్ గా వెళ్ళొద్దు, ఎవరు కూడా పర్సనల్ గా దయచేసి వెళ్ళొద్దు. కనీసం ఉండాలి కదా. నేను అడిగా చిరంజీవి గారిని ఎందుకు అడగల, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. సినిమా టికెట్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించరా? చిరంజీవి గారిని అడగాల్సింది ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతున్నాడు? వెంకటరెడ్డి గారు కృష్ణాంజలి గారు మళ్ళీ మాట్లాడుతున్నాడు కూడా నమస్కారం. వెంకటరెడ్డి గారు, మీరు ప్రభుత్వం తరపున వచ్చారు, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు, ఎక్కువ ఆవేశపడకండి. ఇక్కడ ఇందాక వెంకటరెడ్డి గారు ఏమంటారంటే, మీరు ఏంటి పవన్ కళ్యాణ్ గారు భజన అనేటువంటిది మాట్లాడుతున్నారు. తర్వాత సైకో ఇలాంటి కొన్ని పదాలు కూడా ఉపయోగించారు. ఎప్పుడో జనసేన వాళ్ళు మాట్లాడారు అనేటువంటి విషయాలని ఇక్కడ ప్రస్తావించడం కాదు. వెంకటరెడ్డి గారు, మీరు ఈ డిబేట్ లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే భజన అనేటువంటిది అంటున్నారు. మీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే ప్రజల తరపున మాట్లాడతారనుకుంటే, మీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా భజన చేస్తున్నారో మీకు పుష్ప శ్రీవాణి గారు మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీలో, అదే విధంగా తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా చూసాం. ఈ భజనలు అనేటువంటిది డిబేట్ లో ఒక అభిమానంతో ఏదైనా మాట్లాడితే పెద్ద తప్పేం కాదండి. మీ అసెంబ్లీలోనే భజనలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక సబ్జెక్ట్ లోకి వస్తాను వర్మ గారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంఘీభావ దీక్షలో రాజకీయ వేడినైతే రాజేశారు. ఎందుకు రాజకీయ వేడిని రాజేయాల్సి వచ్చింది, ఎందుకు ఎన్నికల గురించి మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఏదైతే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆ విధమైనటువంటి ఉద్యమానికి వాళ్ళ అఖిల పక్షం వేయటం లేదు కాబట్టి, ఇక రాజకీయ ఉద్యమం అనేటువంటిది రాజకీయ పరమైనటువంటి అంశాలకు తెరదించాలనేటువంటి ఒక లక్ష్యంతోనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఒకేసారి
ఈ అధికార పార్టీకి పవన్ కళ్యాణ్ గారు 3 సినిమాలు చూపించారండి. మొట్టమొదటిది ఏమిటి అని అంటే, మీరు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గిన అఖిలపక్షం వేయకపోతే, ప్రజలు అనుకున్నటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా గిన ఉద్యమం చేయకపోతే మీకు ప్రజల నుంచి వచ్చే ఎన్నికల్లో చీత్కారాలు ఉంటాయి అనేటువంటిది ఒకటి. రెండవది ఏమిటి అని అంటే, ఈ సినిమా టికెట్లకు సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వం యొక్క దురుద్దేశాలు ఏమిటి, ఎవరిని టార్గెట్ గా చేసి ఈ సినిమా టికెట్ల విషయంలో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నటువంటి అంశాన్ని మరొకసారి చర్చలో పెట్టారు. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మేము మాట తప్పం మడమ తిప్పం అనేటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ పదే పదే చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీ మద్య నిషేధం అని ఏ విధంగా సొంత బ్రాండ్ల అమ్మకానికి ఈ రోజున తెరలేపారు, ఏ విధంగా ఏడాదికి 40,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అక్రమంగా అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇక్కడ ఒక అంశాన్ని నేను చెప్పదలుచుకున్నాను వర్మ గారు. ఇక్కడ సినిమా టికెట్లకు సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు, ఉచితంగా అయినా నా సినిమా వేస్తాను అనేటువంటి దాని మీద మీరు ఒక ప్రశ్న వేశారు వర్మ గారు. ఏంటి ఇది, ఆగ్రహం ఏదైనా ఆవేశంతో స్టేట్మెంట్ ఇచ్చారా, లేకపోతే ఏమైనా అనాలోచితంగా స్టేట్మెంట్ ఇచ్చారా, ఆలోచనతోనే స్టేట్మెంట్ ఇచ్చారా అనేటువంటి అంశాలను అడిగారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఇది ఒక ఎమోషనల్ స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకోసమనంటే, ఆయన ఆర్థిక మూలాలను దెబ్బతీయటం కోసం ఈ ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారిని, అదే విధంగా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేటువంటిది ఈ రోజున ఉన్నటువంటి అపవాదు. ఈ రోజున చందు శ్రీనివాస్ గారు మాట్లాడినా, అదే విధంగా నాగేంద్ర గారు మాట్లాడినా, ఇంకా ఎవరు మాట్లాడినా కూడా దీనికి బలం ఎలా చేకూరుతుంది అని అంటే, మీరు గతంలో వెళితే ఎప్పుడైతే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ కు ముందు ఈ ప్రభుత్వము టిక్కెట్ల రేట్లు పెంచుకోవటానికి వీలు లేకుండా ఈ ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందా లేదా? అంటే వకీల్ సాబ్కు ముందు ఉండేటువంటి సినిమాలన్నింటినీ కూడా హాయిగా వాళ్ళు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు, దాన్ని ఆ విధంగా షోలు వేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. కానీ వకీల్ సాబ్ వచ్చేసరికల్లా ఈ ప్రభుత్వానికి నియమ నిబంధనలన్నీ వచ్చేసాయి. అంటే టార్గెట్ ఎవరు? మీరు పవన్ కళ్యాణ్ గారు కాకపోతే వకీల్ సాబ్కే ఎందుకు మీరు ఆ జీవో తీసుకొచ్చారండి? ఇక్కడ ఇంకొక అంశం ఏమిటి అంటే, ఈ రోజున ఈ విధమైనటువంటి మెగా ఫ్యామిలీని టార్గెట్ గా చేసుకొని ఈ విధమైనటువంటి సినిమా టికెట్ల మీద ఈ విధమైనటువంటి నిబంధనలు పెడుతున్నటువంటి మీరు పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి ప్రశ్నకి మీరు దానికి కూడా మరి రెడీ అవ్వండి. మీరు అమ్మట్రాబాబు గారిని దించారు కదా, ఆయన కూడా కాపు నాయకుడు కాబట్టి కాపుని మాట్లాడిస్తే ఇది ఏదో పవన్ కళ్యాణ్ గారికి ఇది అవుతుందని. ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు అడిగిన దానికి ట్రాన్స్పరెన్సీ విషయంలో మరి సినిమా టికెట్లకు ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ మద్యానికి ఎందుకు ఉండకూడదండి? మీ బ్రాండ్లు సొంతగా తయారు చేసినటువంటి బ్రాండ్లు అమ్ముకోవటానికి ఎక్కడా లేనటువంటి బ్రాండ్లు పెట్టి దాని విధంగా మద్యం అత్యధిక రేట్లు అమ్ముకోవటానికి ఉన్నటువంటి ఈ ట్రాన్స్పరెన్సీ మరి సినిమా టికెట్లు ఎందుకు లేదు అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినప్పుడు మరి దానికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ట్రాన్స్పరెన్సీ విషయానికి వస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్నిటి మీద ఉండాలి, అది ఏదో ఒక అంశం మీద కాదు. ఖచ్చితంగా మద్యమనే కాదు, చాలా వాటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికీ క్లారిటీ వస్తే ట్రాన్స్పరెన్సీ వద్దా? అవును, ఇసుకమైన ట్రాన్స్పరెన్సీ. ఓకే, చాలా అంశాలు ఉండాల్సిన అవసరం ఉందండి ఖచ్చితంగాని. అది ఒక్క దానికనే కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఇండస్ట్రీలో ఉన్నారా? చాలా మంది మాట్లాడింది ఏంటంటే పవన్ ఒక్కరే ఇండస్ట్రీలో ఉన్నాడా, ఆయనే ఇండస్ట్రీకి పెద్ద దిక్క, ఆయన మీదే చేయాల్సిన అవసరం ఏమున్నది? ఈరోజు మనం చూస్తే ఓకే, మెగా ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉండొచ్చు కాక సినిమా హీరోల కింద నాగార్జున గారి ఫ్యామిలీ ఉన్నది, వెంకటేష్ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు. మొన్న అఖండ కూడా పెద్ద ఎత్తునే బెనిఫిట్ షోలు అవి వేసుకోవడం జరిగింది. కానీ భీమ్లా నాయక్ విషయానికి వచ్చేసరికి ఏం జరుగుతున్నది అన్నది కూడా మరొక చర్చ నడుస్తున్నది. ఎందుకంటే వకీల్ సాబ్, మీరు వకీల్ సాబ్కు మాత్రం ఆర్డీఓల్ని ఎంఆర్ఓని కూడా పెట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా బెనిఫిట్ షో లేకుండా కట్టడి చేశారు. కానీ అదే కంటిన్యూ అయితే బాగుండేమో, కానీ అఖండ సినిమాకి వచ్చేసరికల్లా అది కంటిన్యూ అవ్వలేదు. అదొక కాంట్రవర్సీ ఉంది. ఇక్కడ ఒక అంశం అంటే వర్మ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వీళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి ప్రభుత్వం పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తుంది. ఒక కుటుంబాన్ని ఒక ఏదైతే
పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి ఉద్దేశం ఏమిటనేటువంటిది, దీని వెనకాల ఉన్నటువంటి అంశం ఏమిటంటే చంద్ర ఇస్తాను. శ్రీనివాస్ గారు నాగేంద్ర చెప్పారు. గారు wait. ఆయన సినిమాలు చేసుకుంటే ఏం అభ్యంతరం లేదు, రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి Okay. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సమస్య. రెండో అంశం ఏమిటంటే అసలు మొత్తం సినిమా ఫీల్డ్ మొత్తాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకోవాలి అనేటువంటి ఒక దురుద్దేశం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందండి. సినిమా అనేటువంటి మాధ్యమం అనేటువంటిది ఈ రోజున చాలా కీలకమైనటువంటి మాధ్యమము. ఆ మాధ్యమానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ విధమైనటువంటి టిక్కెట్లో సినిమా థియేటర్లు తన చేతుల్లో పెట్టుకొని ఈ రోజున బెదిరింపుల ద్వారాగా తన యొక్క ఆధిపత్యాన్ని, ప్రభుత్వం యొక్క ఆధిపత్యాన్ని చూపించడం ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధిపత్యాన్ని చూపించుకొని లబ్ధి పొందాలనేటువంటిది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఖరిగా కనపడుతుంది. Okay, okay. దీంట్లో ప్రధానమైనటువంటి టార్గెట్ అయితే మెగా కుటుంబము పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది ఇప్పటి వరకు ప్రభుత్వం వైఖరిని బట్టి మనకి స్పష్టమవుతుంది. అది కేవలము చంద్ర శ్రీనివాస్ గారి విమర్శో లేకపోతే నాగేంద్ర గారి విమర్శో కాదు, ప్రభుత్వం యొక్క వైఖరిని బట్టి ఈ అంశం స్పష్టమవుతుంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. రైట్, వెంకటరెడ్డి గారు. ఒకటి, కృష్ణా నీలన్న ఎలా పక్షపాతంగా వ్యవహరిస్తుంది నేను సూటిగా అడుగుతున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు టికెట్ రేట్లని ఏదైతే పెంచుతూ జీవో ఇచ్చారు, దాని తర్వాత 8 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న 2021 ఏప్రిల్ 8వ తారీఖున 40% టికెట్ రేట్లు పెంచుతూ మీరు అన్న ఏదైతే వకీల్ సాబ్ కంటే ముందు టికెట్ రేట్లు పెంచుతూ నిర్ణయించారు. అంటే మరి పవన్ కళ్యాణ్ గారికి పక్షపాతంగా వ్యవహరించినట్ట టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి సినిమా ముందు. సినిమా టికెట్ రేట్లు అనేది 8 ఏళ్ల తర్వాత పెంచారు, అది మీరు గమనించకుండా సినిమా రేట్లు తగ్గించారు, టికెట్ రేట్లు తగ్గించారు. అన్అఫిషియల్గా మీరు అమ్ముకుంటున్నటువంటి వాటికి లేదు. 50 రూపాయల టికెట్ ఉందనుకోండి, 40% అధికంగా పెంచుతూ జీవో ఇచ్చింది ప్రభుత్వం. టికెట్ రేట్లను పెంచినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చి ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మీద కోర్టుకు వెళ్ళారు మన సినిమాలకి టికెట్ రేట్లు పెంచమని. ఈ నాలెడ్జ్ తెలుసుకొని మనందరం మాట్లాడితే చాలా బాగుంటుంది. మెగా కుటుంబాన్ని టార్గెట్ చేసి వెళ్తున్నారు, సినిమా ఇండస్ట్రీని గుప్పెట్లో. ఏందన్నా నాకు అర్థం కాలేదు. నేను అదే అడుగుతున్నా సూటిగా. సినిమాలో ఒక 100 మంది అనుకుంటే, ఇండస్ట్రీ 100% అనుకుంటే దాంట్లో 99% అంతా ఒకవైపు ఉండి మాకన్నీ ఈ విధానం కావాలంటుంటే, ఒక 1% ఉన్నటువంటి వాళ్ళు మాకు వద్దు ఈ విధానం అని అంటుంటే ఆ విధంగా మీరు వెళ్ళాలని మీరు కోరుకుంటున్నారు. నో 1% అని నేను పవన్ కళ్యాణ్ ఆపదలో ఆదుకుని చిరంజీవి మాత్రమే ఆయన నాయకత్వాన్ని ఆశించిన మాత్రమే 1% మీకు భజన కావాలి. మీరు తప్పది వ్యక్తిగతంగా విమర్శించడం తప్పు. ఆయన కృష్ణార్జున గారు అడిగిన ప్రాయంటికి మీ ఎన్నుకున్నారనుకుంటారు. శ్రీనివాస్ గారు, నేను 99% అని ఎందుకన్నా వింటారా? శ్రీనివాస్ గారు వింటారా? ఫ్యామిలీ మాత్రమే నేర్చుకోవాలి. 99% కాదంటే 1% అంట. మెగా ఫ్యామిలీ 9 మంది హీరోలు ఇచ్చింది. దాని మీద ఆధారపడి కొన్ని వేల మంది బతుకుతున్నారు. కర్ణాటకలో మీ జగన్మోహన్ రెడ్డి బతికిచ్చారు.
కొన్ని వేల కుటుంబాలు బతికించింది మెగా ఫ్యామిలీ మాత్రమే. సార్, ఆయన మాట్లాడే- ఓకే, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, అది నేర్చుకోవాలి. శ్రీనివాస్ గారు, నేర్చుకోవాలి. one minute. సార్ నేను వాళ్ళందరూ వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. ఇవాళ కూడా నేను నేర్చుకోవాలి One కదా. minute. నేను 99 One minute, one minute, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ వెంకటరెడ్డి గారు, మీరు ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. ఇండస్ట్రీలో వెంకటరెడ్డి గారు, 99% ఆన్లైన్ విధానాన్ని కోరుకుంటుంది. 1% కోరుకోనాల గురించి మనం డిస్కస్ చేయాలన్నా నేను దాంట్లో 1% మేము ఉన్నాము, మేము 10 మంది హీరోలు ఉన్నాం, మా కుటుంబం అంతా హీరోలే, మొత్తం మేమందరం ఇండస్ట్రీకి తీసుకొని ఈ సొల్లు ఎందుకు సార్ నాకు? సొల్లు మీదే. చిరంజీవి గారు ఆన్లైన్ టికెట్ అసెంబ్లీ సొల్లు మీదే, ఫైటర్ మీదే. సినిమాలో సత్యం స్పందించదే. మీరెవరు నాయకులు? మీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసిన నాయకులు ఏమైనా ఇచ్చారా? శ్రీనివాస్ గారు, కరోనా టైంలో శ్రీనివాస్ గారు, కష్టపడింది మెగా ఫ్యామిలీ. శ్రీనివాస్ గారు, ఒక్క ఆ ఫ్యామిలీ మీద టార్గెట్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు వినాలి మీరు. కృష్ణార్జున గారు అడిగారు సార్, ఓకే, ఓకే, వినండి, వినండి, వినండి. సమాధానం చెప్పమంటే ఆవేశపడితే ఉపయోగం ఏంటి? ఓకే, ఒక్క నిమిషం వింటారా? దయచేసి ఇంటరప్ట్ చేయకండి ఎవరిని. మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే నోట్ చేసుకోండి. దయచేసి ఎవరో పర్సనల్గా వెళ్ళొద్దు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడొద్దు. ఇది ఒక డిబేటు, కొన్ని వేల మంది చూస్తున్నారు. ప్లీజ్ వెంకటరెడ్డి పాయింట్. సార్ నేను సూటిగా స్టార్టింగ్ లోనే అడిగా. ఆయనలాగే వచ్చాడు ఆయన. మీరే కదా పిలిచారు, ఊరికే వచ్చాడు ఆయన అక్కడికి. మీరే కదా పిలిచారు. అరే నాగేంద్ర గారు, ప్లీజ్ అని ఇంటరప్ట్ చేయకండి సార్. మీకు ఏదో ప్రాబ్లం ఉంటే చేయండి. ఎవరో దయచేసి పర్సనల్గా వెళ్ళొద్దు. ఏంటది? గౌరవం ఇవ్వండి. నేను అదే కదండి చెప్పేది. ప్లీజ్ వెయిట్. వెంకటరెడ్డి గారు, కాదు సార్, ఎక్కడ పట్టుకొచ్చారు? ఎవడైనా స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్ అడిగా. జనసేన కానీ ఈ సినిమా వాళ్ళు కానీ చెప్పమనండి. చిరంజీవి గారిని మీరు ఎందుకు అడగల? అయ్యా మీరు వెళ్ళి ముఖ్యమంత్రి జగన్ గారిని ఆన్లైన్ టికెట్ విధానం పెట్టమని ఎందుకు అడిగారని చెప్పి క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని? చిరంజీవి గారిని, దిల్ రాజు గారిని, కళ్యాణ్ గారిని, సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కదా మీరు అడగాల్సింది. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆన్లైన్ టికెట్ విధానం కోరుకుంటుంటే మీరు ఒక్కటే ఎందుకు వద్దు అని అంటున్నారు? 2 టికెట్ రేట్లు పెంచుతూ ఈ ప్రభుత్వం జీవో ఇచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళింది. తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చి ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టే కదా తెలంగాణ ప్రభుత్వం మీద కోర్టుకెళ్ళింది. 3 బెనిఫిట్ షోలకు సంబంధించి బెనిఫిట్ షోలు ఈ రోజు కూడా ఉన్నాయి, ఆ రోజు కూడా ఉన్నాయి. బెనిఫిట్ షోలు చారిటీస్కి సంబంధించి రోటరీ క్లబ్స్ లేదంటే అనాథాశ్రమాలు వీటికి సంబంధించి బెనిఫిట్ షోలు వేస్తారు. ఇప్పుడు కూడా అటువంటి బెనిఫిట్ షోలు ఉన్నాయి. లేదండి ఎవరు? మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏందని నేను అడుగుతున్నా. మీరు నష్టపోతున్నారని అన్నారు కదా. నష్టపోతున్నటువంటి ప్రొడ్యూసర్ గోల్లో నష్టపోతే వాళ్ళు ఎవరు మాట్లాడలా? సినిమా హీరోగా ఒక రెమ్యునరేషన్ తీసుకొని యాక్ట్ చేసేటటువంటి మీరు నేను నష్టపోతున్నా, నన్ను ఆర్థికంగా దెబ్బ కొడుతున్నారని మీరు మాట్లాడుతున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడాలి? అప్పటి వరకు ఏ సినిమా హీరో కూడా ఇదిగో నేను ఆర్థికంగా నష్టపోతాను, ఇదిగో సినిమా టికెట్ రేట్లు మేము బ్లాక్లో అమ్ముకుంటాం, లేదు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకుంటామని ఎవరు మాట్లాడలా. మీరొక్కళ్ళే దీన్ని పూసుకొని దీన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం నేను మళ్ళీ చెబుతా ఉన్నా. సినిమాని రాజకీయంలోకి లాగి ఆ సినిమా ద్వారా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మీరు ఇటువంటి కామెంట్ చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? కృష్ణానీల్ గారు ఇందాక మాట్లాడిన దానికి నేను వెళ్తాను. ఒకటి మద్యానికి సంబంధించి అన్న మళ్ళీ చెప్తా ఉన్నా, లిస్టు చదివి వినిపిస్తా మీరు టైం ఇస్తే. మేము కొత్త బ్రాండ్లు ఏం తీసుకురాలా. ప్రెసిడెంట్ మెడల్లు, గవర్నర్ రిజర్వ్స్ ఇవన్నీ 2018 నుంచి ఉన్నటువంటివే. 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు ఇవన్నీ రెన్యువల్ చేసి వెళ్ళారు. ఇంకొకటి సంపూర్ణ మద్యపాన నిషేధానికి, దశలవారీ మద్యపాన నిషేధానికి తేడా తెలియనటువంటి రాజకీయ నాయకులకైతే నేనేం చెప్పలేదు. ఎన్లిస్టులకైతే తేడా తెలుసని నేను అనుకుంటున్నా. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఏంది, దశలవారీ మద్యపాన నిషేధం అంటే ఏంటో. 3 ట్రాన్స్పరెన్సీ గురించి, అన్నిట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇక్కడ ప్రభుత్వం మద్యం అమ్ముతుంది, ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ షాపులే ఉన్నాయి. ప్రైవేట్ షాపులు ఉంటే మీరు అన్నట్టుగా వాళ్ళు ఏది పడితే అది అమ్ముతారో ఇంకొకటో లెక్కలు చూపించడానికి ఉండదు అనుకోవచ్చు. ఇది డైరెక్ట్గా ప్రభుత్వానికి వెళ్తున్నటువంటి ఆదాయం. ఇంకేం ట్రాన్స్పరెన్సీ కావాలన్నా మీకు నాకు అర్థం కాల. సూటిగా అడుగుతున్నా. నేను అడిగిందని సమాధానం చెప్పండి. ఫస్ట్ చిరంజీవి గారిని ఎందుకు క్వశ్చన్ చేయాల? అడిగింది చిరంజీవి గారు, సినీ పెద్దలే కదా, దానికి సమాధానం చెప్పండి సార్. రైట్. నాగేంద్ర గారు ఒక నిమిషం. మీ ఇంట్లో సమస్యను మీ ఇంట్లో మాట్లాడుకోకుండా బయటకు వచ్చి ప్రభుత్వం క్వశ్చన్ అడిగారు, సమాధానం చెప్తారు. నాగేంద్ర గారు, అసలు చిరంజీవి గారు ఆన్లైన్లో సినిమాల టికెట్లు మీరు అమ్మండి అని అడిగే ప్రసక్తే లేదు, అడగలేదు. రెండోది, అక్కడికి పోయినప్పుడు జరిగిన దాంట్లో పేర్ని నాని గారు జరిగిన డిస్కషన్ లో ఇట్లా అనుకుంటున్నాము, ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాము అంటే ఈ షోల విషయం ఎక్స్టెన్షన్ చేసి ఇప్పుడు ఇబ్బందిగా ఉందని చెప్పి, ఒకటి మీరు దీనికి మేము కట్టుబడితే దీనికి మనం కట్టుబడండి అన్నారు, వచ్చేసారు ఆయన. ఆ ప్రసక్తి జరగలేదు. అందుకనే చిరంజీవి గారు అంటే పెద్దవాళ్ళు కూడా స్టేజ్ మీద నుంచి వేడుకున్నాడు, ఇరు ప్రభుత్వాలను వినమ్రుడిని అడుగుతున్నాను, పరిశ్రమ బాగలేదు, ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ నుంచి అక్కడ ముఖ్యమంత్రి గారిని చేతులు గీతులు తిప్పద్దు వెంకటరెడ్డి. నేను అటువంటి వెటకారాలు చేయలేదు, నేను చాలా వెటకారాలు చేస్తా, నువ్వు మాట్లాడేటప్పుడు విన్నా.
నేను వర్మ గారిని ఇది- అడుగుతున్నా ఇది- సినిమా టికెట్ల దాని మీద నాగేంద్ర గారు, సినిమా టికెట్ల దాని నాగేంద్ర గారు మొన్న ఆయన మీద ట్వీట్ చేసి చిరంజీవి ఆ గారు సందర్భం- ట్వీట్ చేసి వినండి, ఈ ఆ సందర్భాన్ని విధానం చెప్తున్నారు. వేస్ట్ ఆయన ఏం వెటకారం వాళ్ళని అని మళ్ళీ ఆయన టాపిక్ అంటున్నారు. డైవర్ట్ చేయకండి. నేను మళ్ళీ అబద్ధాలు చెప్తా ఉంటే చూస్తూ కూర్చోలేం కదా. వెయిట్ వెంకటరెడ్డి గారు, నువ్వు మీరు మీరే చెప్పాలి మాట్లాడేటప్పుడు కదా. నేను నేను- నేను నేను- అడిగేదానికి ఆయనకి నచ్చట్లేదు. నేను మీకు చెబుతున్నా, మీరే నాగేంద్ర గారు, చెప్పండి. నాగేంద్ర గారు విన్నాను. సార్ వినండి, రెండోది నేను సూటిగా ప్రశ్నిస్తాను కదా, ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే, ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉంటే ఎంఆర్ఓలను జాయింట్ కలెక్టర్లను థియేటర్ దగ్గర పెట్టి వకీల్ సాబ్ అనే సినిమాకు తగ్గించి పేదవాడికి న్యాయం చేస్తున్నాం. వీళ్ళకి సిగ్గుంటే 100 రూపాయలు టమోటాలు తగ్గించమనండి, నిత్యావసర ధరలు తగ్గించమనండి, పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించమనండి, కాయగూరలు తగ్గించమనండి, నిత్యావసరాలు అవి పేదవాడికి. సినిమా టికెట్ నేనేమడుగుతున్నానంటే ఆంధ్రాలో కలెక్షన్స్ ఎంత వకీల్ సాబ్కి? తెలంగాణలో ఎంత? నేను ప్రాంతింగ్ చేయలేదు. వర్మ గారు మీరు నాకే చెప్తారా? ఓకే. వాళ్ళకి చెప్పరా? 504 మీకు సిగ్గు ఉంటే ప్రభుత్వానికి లజ్జ ఉంటే అన్నప్పుడు నేను కూడా అంత దూరం వెళ్ళి మాట్లాడా అనుకోండి. వెయిట్ నాగేంద్ర గారు, వ్యాఖ్యలు నేను కూడా చేస్తా. వెంకటరెడ్డి గారు వెయిట్ నాగేంద్ర గారు, 504 షోలు పడ్డాయి. ఏమయ్యారు ఈ ఎంఆర్ఓలు, ఏమయ్యారు ఈ జేసీలు? 504 షోలు పడ్డప్పుడు మేము ఇవ్వలేదని చెప్పినట్టు ఈ మంత్రులు ఏ గుడ్డి గుర్రాలకు పనులు అవుతున్నారు ఇప్పుడు. అంటే ఇది వివక్ష కాదా? ఇది ఒక వ్యక్తి మీద కట్టిన కుట్ర కాదా? ఏంది బెనిఫిట్స్? మళ్ళీ మీరు అడగలేదు అన్నారు, వారం రోజులు అన్నారు. ఏమైందండి విశాఖ స్టీల్ మీద? ఏమైంది అని మా నాయకుడిని వెటకారం చేశారు. 120 వారాలైంది, 120 వారాలైంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాను అని. మరి ఎవరిని అడగాలంటే 120 వారాలైంది లెక్కలేసుకున్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు మేము నిన్న చూసుకుంటాం. వచ్చారు, గుంపులంతా వచ్చి ఎవరెవరో వచ్చి అడుగుతున్నాడు ఏమైంది. నాగేంద్ర గారు ప్రశ్నించాడు. నాగేంద్ర గారు ఒక్క విషయం ఏంటి, 540 షోలు దేనికి? అఖండ బెనిఫిట్ షోలా? అఖండ బెనిఫిట్ షోలు 540 బెనిఫిట్ షోలు పడ్డాయి. మేమేం అడగలేదు. మరి ఆ రోజు ఏమయ్యారు ఎంఆర్ఓలు? 500 రూపాయల నుంచి 1000 రూపాయల టికెట్ అని మేము కొన్నాం, మా నాయకుడి సినిమా అని చెప్పి చూపించారు. పాపం లైవ్ లో అన్ని ఛానల్స్ లో ఉంది. మేము కాదనలేదు, వాళ్ళ సంతోషం వాళ్ళు కొనుక్కున్నారు. అయినా నేను ఒక్క మాట సూటిగా అడుగుతున్నా అండి, మా సినిమాకి రాండి అని ఎవరిని ఏ పేదవాడిని పిలిచరు, స్వతహాగా వెళ్ళేది. సినిమా టికెట్ 50 రూపాయలు 20 రూపాయలు అయితే చూడొచ్చు. అలా కదా ఇప్పుడు ఖచ్చితంగా ఇది రేటు అంటే ఖచ్చితంగా తాపించేది కదా మీరే. అటువంటిప్పుడు ఏమైంది? వివక్ష కాదా? ఇంకెందుకు మాట్లాడగారు పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్ గా? మళ్ళీ మేము సినిమా చూపిస్తాము అంటే ఒక నాయకుడు మీరే అంటారు 2 చోట్ల ఓడిపోయారు, 2 చోట్ల ఓడిపోయాము. ఎస్, మేము స్వీకరిస్తున్నాము. 151 చోట్ల గెలిచి 22 ఎంపీలు ఉండి విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు ఏం చేసినారో ఒంటికి కారం పూసుకోండి, ఇప్పుడైనా పౌరుషం వస్తుంది అని అడిగాడు. మళ్ళీ మేము పోయి అక్కడ ఇచ్చొస్తే ఈ రోజు మళ్ళీ మీరు ఇక్కడ ఎందుకు పెట్టారు? మంగళగిరిలో పక్కనే తాడేపల్లి దాటి బయటికి రాని ముఖ్యమంత్రికి వినపడాలని విశాఖపట్నంలో పెడుతున్నాం. ఎస్, రేపు ఢిల్లీకి కూడా పోతున్నాం. మీరు రాదు, మీరు చేత కాదు, చేయలేదు, చేయలేరు, నవ్వుకోండి. సైకో నవ్వు. మీరు సైకో అభిమానులు. ఆయన అంబటి రాంబాబు సైకో అభిమానులు అన్నారు. ఎవరు సైకో అభిమానులు, ఎవరు గంట అరగంట అభిమానులు? నాగేంద్ర గారు ఒక్క విషయం, భీమ్లా నాయక్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? భీమ్లా నాయక్ కాదు, మా సినిమా ఏదైనా సరే రేపు పొద్దున్నే ఎవ్వరు ఆపలేరు సార్. మా నాయకుడు అన్నాడు కదా, మనల్ని ఎవరు ఆపేదని. మీరు ఆపాలని ట్రై చేస్తే మేము ఆంధ్రప్రదేశ్ లో నా అభిమానుల దగ్గర నేను కానీ ఉచితంగా చూపిస్తాను అన్నాడు. లెట్ మీ ఓటీటీకి ఇవ్వచ్చు, లేదంటే ఓటీటీకి ప్లాట్ఫామ్ ఉంది కదా, మీరేం చేస్తారు? అవును, పెద్ద ఈవెన్ బాహుబలితో కూడా వాళ్ళు వచ్చి చర్చ జరిపారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు 227 కోట్లకు భీమ్లా నాయక్ ఈ రోజు కొటేషన్ వేస్తున్నారు. దానికి ఒకవేళ మళ్ళీ బార్గెన్ జరిగితే 250 కోట్లకు ఇవ్వచ్చు. కానీ ఆయన ఆలోచించేది ఏంటి? ఒక ఓటీటీకి ఇస్తే థియేటర్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు థియేటర్ లీజ్ తీసుకున్న వాళ్ళు, యజమానులు, ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్లు, వీళ్ళందరూ ఎలా అని కదా ఫైట్ చేస్తున్నాడు. మీరు అన్నారు ఆయన రెమ్యునరేషన్ ఆయనకు వస్తుంది, ఏ హీరో చెప్పలేదు. 99% 1% లాస్ట్ మినిట్ సార్. 99 మంది ఓకే, ఒక్కడే అన్నాం. మీ దగ్గర ఉన్న 99 మంది ఎవరు? ఆలీ గారు,
తప్పదా క్లబ్ లో దొరికిన కృష్ణుడు వెనక నుంచి వాటేసుకుందామనే పృథ్వీరాజు ఇలాంటి వాళ్ళు ఇంకో 2000 మంది కలిసి నేను అడిగిన నాగేంద్ర గారు మీరు చాలా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మీరు చాలా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా తప్పండి డిబేట్ లో. నాగేంద్ర గారు ప్లీజ్ లేదా నాగేంద్ర గారు ఏమీ చేయలేదు. నాగేంద్ర గారు ఎన్ని అడ్డంకులు గుర్తించినా వ్యక్తుల గురించి చాలా పర్సనల్ గా మాట్లాడుతున్నాడు ఆయన. నేను చెప్పింది చిరంజీవి గారు దాన్ని స్వాగతించారు, దానికి సమాధానం చెప్పలేదు. శ్రీనివాస్ గారు వెళ్ళి అడిగింది చిరంజీవి గారు అంటే దానికి సమాధానం చెప్పట్లేదు. శ్రీనివాస్ గారు చిరంజీవి ఓకే ఆన్లైన్ టికెట్ల విధానం అన్నది ఏదైనా ప్రభుత్వాలు కొన్ని డిసిషన్లు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి కోసం చేశారా, మెగా ఫ్యామిలీ కోసం చేశారా అన్నది ఇక్కడ డిబేటబుల్ పాయింట్. కానీ ఇండస్ట్రీలో వాళ్ళు ఒక్కలే లేరు. మెగా కుటుంబంలో ఎక్కువ మంది ఉండొచ్చు, కానీ చాలా మంది హీరోలు ఉన్నారు. అందరికీ ఎఫెక్ట్ అవుతుంది కదా. పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక డిసిషన్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఆయనకి చాలా సన్నిహితంగా నాగార్జున గారి ఫ్యామిలీ కూడా ఉంటుంది. నాగార్జున గారు రెగ్యులర్గా కూడా కలుస్తుంటారు. చాలా స్నేహపూర్వక సంధానం ఉన్నది. సో వాళ్ళ ముఖం అన్నా చూడాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇది మొత్తం సమూలంగా ఏదో ప్రక్షాళన చేయాలని ఆలోచనగా చూడాల్సిన అవసరం ఉందా? చిరంజీవి గారు కూడా మొన్న ట్వీట్ పెట్టడం జరిగింది. ఓకే ఆవేదన కూడా వ్యక్తం చేశారు, ఆ తర్వాత ట్వీట్ కూడా పెట్టారు. ఓకే స్వాగతిస్తున్నామని. పెద్ద వాళ్ళందరూ కూడా వెళ్ళారు. రాఘవేంద్రరావు గారు అంటే ఎవరు వెర్షన్ వాళ్ళది. అంత వ్యతిరేకత అయితే కనిపించట్లేదు. ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సో లేకపోతే మెగా కుటుంబం అన్నంతగా ఇండస్ట్రీలో ఎన్ని వేల మంది ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఆందోళన చేయడమో లేకపోతే ఆవేదన వ్యక్తం చేయడమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇది పద్ధతి కాదండి ఈ రకంగా చెయ్యండి అని గట్టిగా తమ వాయిస్ వినిపించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందండి? నిజంగా పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేసే పరిస్థితి ఉంటే ఆయనకు ఒక్కడికే నష్టం జరుగుతుంది అనుకుంటే అంటే మీరనే అంటే క్వశ్చన్ ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నష్టం జరిగింది, ఇండస్ట్రీకి అంతటికి నష్టం పెద్దగా ఉండదేమో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుంటున్నారు. కానీ ఈ ఎఫెక్ట్ అంతా ఇండస్ట్రీ పడుతుంది కదా. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఎవరు పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేదు తీసుకునే నిర్ణయాన్ని. ఓకే మీరు చెప్పింది అర్థమైందండి. ఇప్పుడు ఏంటంటే నిర్భయంగా ఎటువంటి జంకు లేకుండా మాట్లాడుతాం తప్పని అనేది కాదు కదండి. ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారి మిత్రుడు చెప్పినట్టుగా ఫస్ట్ అసలు చిరంజీవి గారితో పాటు నాగార్జున గారు, దిల్ రాజు అందరూ కలిసి వెళ్ళారు తాడేపల్లిలో. ఎందుకంటే గారు సినిమా ఇండస్ట్రీ అనేది చాలా కరోనా టైంలో ఇబ్బందులు గురుంది, మీరు దీన్ని కొద్దిగా సానుకూల దృక్పథంతో ఇచ్చేయండి అని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. అక్కడ ఈ డిస్కషన్ వచ్చిందా లేదని ఇది వెంకటరెడ్డి గారు తెలియదు, నాకు తెలియదు. ఆన్లైన్ టికెట్ ఉంటారు. తర్వాత దిల్ రాజు గారు వీళ్ళంతా వెళ్ళారు, ఆన్లైన్ టికెట్లు. తర్వాత ట్వీట్ చేసిన మాట వాస్తవమే. ఇటు ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో యాక్చువల్గా దృష్టిలో పెట్టాల్సింది ఏంటంటే సినిమా టికెట్ 150 రూపాయలు. ఆయా ప్రభుత్వాలు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ 150 రూపాయలు ఉన్నప్పుడు 100 రూపాయలు ఉన్నప్పుడు అక్కడ తీసుకునే పాప్కార్న్ 180 నుంచి 250 రూపాయల వరకు పాప్కార్న్ ఉంటుంది. లేకపోతే మిగతా ఫ్రెంచ్ ఫ్రైలు ఎన్ని కూడా ఎక్కువ రేట్లు ఉంటాయి. దాని మీద ఫుడ్ కంట్రోల్ వాళ్ళు ఆయా ప్రభుత్వాల వాళ్ళు నిఘా పెట్టాలి, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే నిజంగా దోపిడీకి గురవుతున్నారు. యాక్చువల్గా వెళ్ళిన ప్రేక్షకుడు సినిమా చూద్దామని ఆనందంతో 2-3 గంటలు ఉండి చూద్దామన్న వ్యక్తులు అక్కడ పోయి యాక్చువల్గా సినిమా అది ఈ రోజు అంశం కాదులేండి. ఈ రోజు అదే ప్రధానమైన సమస్యలు చాలా ఉన్నాయి. తర్వాత ఈ థియేటర్లు ఈ రేట్లని అంతకుముందు మనం బయట నుంచి సినిమా ఇంటర్వెల్ లో బయట నుంచి కూడా తెచ్చుకోవడానికి కూడా ఫుడ్ అనుమతి ఉండేది. గేట్ బయట నుంచి తీసుకొని కూడా లోపలికి వెళ్ళేవాళ్ళు. చేతుల్లోకి ఏదైతే సినిమా థియేటర్లు మొత్తం వెళ్ళిందో సినిమా హీరో వాళ్ళే, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే, ఎగ్జిబిటర్ వాళ్ళే, ఇవన్నీ అయిన తర్వాత ఈ రేట్లు చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ ఏంటంటే ఆయా ప్రభుత్వాలకి భయపడో ఎందుకులే మాకేందని చెప్పేసి సినిమా వాళ్ళు ఏంటంటే కొద్దిగా సెన్సిటివ్. ఎవరు బయటికి అంతకి హీరోలు అందరూ రారు. ఎవరో పవన్ గారు వచ్చినట్టు లేదా చిరంజీవి గారు, సౌమ్యుడు ఆయన కూడా మొన్నటిదాకా అసలు బయటికి రాలేదు. దాసరి గారు ఈ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న దాసరి గారు చనిపోయిన తర్వాత ఎవరో ఒక లీడ్ చేయమనిపించి చాలామంది పెద్దవాళ్ళు సాక్షాత్ ఉపరాష్ట్రపతి గారు కూడా సినిమాకి 2 కళ్ళు అంటారు, మీరు పెద్ద దిక్కండి మీరే చూడాలని వెంకయ్యనాయుడు గారు, రాఘవేంద్రరావు గారు, అనేక మంది మురళీమోహన్ గారు కూడా అంటారు. దాంట్లో భాగంగా చిరంజీవి గారు అడిగారు, చిరంజీవి గారు స్పందిస్తారో తప్పులేదు. ఇది ఒక్కటి పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే అడగట్లేదండి. దీని మీద 24 క్రాఫ్ట్స్ మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి దీనికి అసలు సినిమా యాక్చువల్గా సినిమా చూద్దాం అనుకున్నాడు 100 రూపాయలు 200 ఇష్టమైతే నేను ఒక 500 రూపాయలు టికెట్ పెట్టి వెళ్తాను. అది ఎవరికి లాసు? ప్రభుత్వానికి లాసా? అది నా యొక్క ఇష్టం. దాని మీద అసలు కంట్రోల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఏంటంటే నా మీద కక్షతో దీన్ని
దీన్ని ఇట్లా తీసుకెళ్తున్నారు, అవసరమైతే సినిమా ఉచితంగా చూపిస్తాననే మాట ఆయన అనడంలో ఆయన ఆంతరంగికం, ఆయన ఇది ఆలోచన. అంటే ఒకేసారి తక్షణం ప్రభుత్వాలతో ముఖ్యమంత్రులతో పోటీ పడలేని సినిమా ఏంటంటే వాళ్ళు క్లాస్ లాంటి వాళ్ళు ఆ ఇదిలో లిమిట్స్లో ఉంటారు తప్పితే పవన్ లాగా ఆలోచనతో ముందుకొచ్చి మాట్లాడే వాళ్ళు అది తప్పులేదు. ఇప్పుడు రాజకీయంగా వాడుకోవటం చేస్తున్నారు ఇట్లా జనసేనలు అంటారు. రాజకీయంగా చేసేది ఎవరు? సినిమా ఇండస్ట్రీలో ఒక వర్గాన్ని సపోర్ట్ చేసింది ఎవరు? ఈ వర్గాన్ని తీసుకొచ్చింది ఎవరు? పవన్ గారు వచ్చినప్పుడు ఎమ్మటే పోసాన్ని తీసుకొచ్చి వ్యక్తిగతంగా అమ్మలక్కలు మాట్లాడించి పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయింది ఎవరు? దీని వెనక ఎవరున్నారు అనేది ఒకసారి ఆలోచించుకుంటే అది చాలా తప్పు కదండి. ఇవన్నీ కూడా ఏందో ఒకటి కాదు. వాళ్ళ అమ్మ వాళ్ళని కూడా తిట్టినప్పుడు కూడా పవన్ గారు చాలా సమన్వయంతో సంయమనంతో ఉన్నాడు. చిరంజీవి గారు కూడా అసలు ఒక్క మాట కూడా అలా. ఇది వ్యక్తిగత దోషులకు వెళ్ళి రాజకీయంగా ఆయన ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు వస్తే రేపటి రోజున చాలా ఇదవుద్ది దాకా పోటీ అనే ఉద్దేశంతో ఇది ప్రీ ప్లాన్డ్గా అక్కడున్న ఆయన సామాజిక చెందిన ఎమ్మెల్యేల చేత మంత్రుల చేత చాలా రకరకాలుగా తిట్టిస్తా రకరకాలుగా ఇదంతా ప్రీ ప్లాన్ అండి. ఇది రాజకీయంగా అంటే వీళ్ళు ఏంటంటే తరతరాలుగా 70 సంవత్సరాల నుంచి ఆయన పోతే ఈయన పోతే ఆయన వీళ్ళే ఉండాలా, ఇంకా రాజకీయాలు ఇంకెవరికి రాకూడదని ఇది చూస్తే ఇదంతా కాదు. సినిమా మీద ఏదో ప్రేమతో ఇన్ని సంవత్సరాల తర్వాత పెంచారని చెప్పి కృష్ణార్జున గారు చాలా చక్కగా చెప్పాడు. ఇదేంటంటే చాలా కుట్రపూరితంగా ఒక వ్యక్తి మీద ఇది చేయటానికి చేస్తున్న ప్లాన్ అనేది అందరికీ అవగతం అవుతుంది. ఎందుకంటే ఇది రాజకీయంగా ఈయన ఎంటర్ అవుతున్నాడనే ఎన్ని ప్రధాన సమస్యలు. అంతే తప్పితే పవన్ గారు అడగటంలో ఎటువంటి తప్పు లేదనేది మా అభిప్రాయం. ఓకే, కృష్ణాంజనేయులు గారు ఓకే, ఎవరి అభిమానాలు వాళ్ళకు ఉంటాయి, పార్టీ పరంగా ఉన్నాయండి, రాజకీయ పరంగా అన్నది దాన్ని ఎవరో కాదనలేరు, దాన్ని మనం ఆపలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఒక్కొక్కరి మీద అభిమానం ఉంటుంది. సో దాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మెగా ఫ్యామిలీకి అన్నది ఒక వాదన. మెగా కుటుంబాన్ని టార్గెట్ చేసి ఈ రకంగా చేస్తారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన ఆర్థికంగా ఆయన మూలాలు దెబ్బ కొడదామని ఆలోచన అన్నట్లుగా మాట్లాడే పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఇండస్ట్రీ కాదు కదా, ఇది చాలామంది మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే చాలామంది హీరోలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఉన్నారు ఇండస్ట్రీలో, అది మీకు తెలుసు. సో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ నిర్ణయం పవన్ కళ్యాణ్ గారి గురించి తీసుకుండే అంత తక్కువ ఆలోచన చేస్తారనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ ప్రభుత్వ పెద్దలు కానీ? వర్మ గారు ఎవరి అభిమానం వాళ్ళకు ఉండొచ్చు అని మీరు అన్నారు కదా. సీఎం గారు కూడా మొన్న అఖండ సినిమాని స్పెషల్ షో వేసుకొని చూశారట. ఆయనకు అభిమానం ఉండొచ్చు, ఎవరు తప్పు కూడా అనలేము. ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది కదా. బాలకృష్ణ గారు అభిమాని, బాలకృష్ణ గారు ఫ్యాన్స్ అసోసియేషన్ కి ఒకప్పుడు ప్రెసిడెంట్ గా పనిచేశాడు కడపలో జగన్మోహన్ రెడ్డి గారు. సరే, నేను ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి ఉన్న సమాచారం మేరకే నేను చెప్తున్నాను. మరి ఆయన ఎప్పుడు కూడా నేను బాలకృష్ణ గారి ఫ్యాన్స్ దాంట్లో పనిచేయలేదని కానీ బాలకృష్ణ అభిమాని కాదని ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రచారం ఉంది. అందుకనే 540 షోలు అఖండ వేస్తే ఎందుకు, ఏం చేస్తున్నారని నాగేంద్ర గారు ఖచ్చితంగా మరి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేగా. మరి బెనిఫిట్ షోలు వేసుకునే దానికి మిగతా వాళ్ళకి అవకాశం లేనప్పుడు మరి బాలకృష్ణ గారికి వచ్చిందంటే మరి బాలకృష్ణ గారు మరి సీఎం గారి అభిమాని హీరో కావచ్చు, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా అభిమాని హీరో అయితే అవ్వచ్చు, కానీ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి అభిమానాలు కుదరవండి, ప్రత్యేకంగా వివక్షలు కుదరవండి, ప్రత్యేకంగా కొంతమందిని టార్గెట్ చేస్తామంటే కుదరదండి. ఇది ఎందుకు మీరు పదే ఒకసారి వర్మ గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని మాత్రమేనా, చాలా మంది సినిమాలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కాదని ఎందుకు పవన్ కళ్యాణ్ గారినే చేస్తున్నారు, అయితే వాళ్ళందరికీ కూడా సమస్య కదా. ఈ విధమైనటువంటి వెసులుబాటు ఉంది మిగతా వాళ్ళకి. వీళ్ళ సినిమాలు వస్తే మాత్రము వాళ్ళకి కఠినమైనటువంటి నిబంధనలు పనిచేస్తాయి. సాధ్యం అవుతుందా? ఓకే, అఖండ అయ్యింది, నెక్స్ట్ మూవీ నుంచి అది సాధ్యం అవుతుంది అంటే అది అప్రతిష్ట ప్రభుత్వానికే కదా. ఇప్పుడు ఈ అప్రతిష్టల గురించి ఆలోచించేదైతే ఇందాక చెప్పారు కదా వెంకటరెడ్డి గారు, మీరు కావాల్సినంత సమయం ఇస్తారు మీకు వర్మ గారు. ఎందుకంటే మీరు అధికార పార్టీ కాబట్టి మీకు కావాల్సినంత సమయం ఉంటుంది. నేను క్లుప్తంగానే మీకు ప్రశ్నలు వేస్తాను. ఆయన ఈ ప్రభుత్వం గురించి చెప్పారు కదా, మద్యపాన నిషేధం గురించి తెలుసుకోవాలి, తెలివితేటలతో మాట్లాడాలి అని. దశల వారీ మద్య నిషేధం అంటే ఏమిటి, లేకపోతే పూర్తి మద్య నిషేధం అంటే ఏమిటి అనేటువంటిది ప్రజలకు తెలుసండి, ప్రజలకు కూడా తెలుసు. అదే ప్రశ్న వేశారు మొన్న పవన్ కళ్యాణ్ గారు. దశల వారీ మద్య నిషేధం అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంతో
రేట్లు పెంచి ఆదాయం పెంచుకోవటం అనేటువంటిది దశల వారీగా ఆదాయం పెంచుకోవటం అనేటువంటిది దశల వారీ మద్య నిషేధమా? లేదు మీరు వాకిన్ స్టోర్స్ పెంచుకొని, లేకపోతే మీరు మధ్యాహ్నం స్టోర్లు ఎక్కడ కావాలంటే అక్కడ అందుబాటులోకి తీసుకురావటం అనేటువంటిది దశల వారీ మద్య నిషేధమా? మీరు రేట్లు పెంచడం ద్వారా మద్యాన్ని అమ్మకాలను తగ్గిస్తామనేటువంటి అబద్ధాలు చెప్పడం అనేది దశల వారీ మద్య నిషేధమా? 2.5 సంవత్సరాలు అయింది ఈ దశల వారీ మద్య నిషేధం అన్నారు. సగం సంవత్సరాలు అయిపోయింది కదా మీ పాలనలో. ఏమైనా ఈ మద్య నిషేధానికి సంబంధించినటువంటి ఈ దశల వారీ దానికి ఏమైనా ఒక ప్రయత్నం చేశారా? ఏదైనా సరే ఈ విధమైనటువంటి మద్యం మానేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసము ఏ విధమైనటువంటి కౌన్సిలింగ్ సెంటర్లు కానీ మిగతా వాటిని కానీ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేశారా? మద్యాన్ని మానిపించడం కోసం ప్రజలకు ఇచ్చేటువంటి ఆ విధమైనటువంటి కౌన్సిలింగ్, లేకపోతే మద్యాన్ని తగ్గించడం కోసం ఏమైనా ప్రచారాన్ని ఏమైనా మొదలు పెట్టారా? అలాంటి దశల వారి ప్రయత్నం మొదలు పెట్టారా? మీరు చేసేటువంటి ప్రయత్నం అంతా ఏంటంటే ఏ విధంగా మద్యాలను అమ్మకాన్ని పెంచాలి, ఏ విధంగా టార్గెట్ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని. ఇందాక నాగేంద్ర గారు మాట్లాడినట్టు వర్ణమ్మ గారు మీరు ఒకటి అబ్జెక్ట్ చేశారు. ఇప్పుడు టార్గెట్లు ఉన్నాయా మద్యానికి అనేటువంటి అంశాన్ని చెప్తాను. కొత్త అంశాన్ని నేను చెప్పబోతున్నాను. ఒక అంశం ఏమిటంటే ఈ ప్రభుత్వము మద్యం మీద అమ్మకాలకు సంబంధించి ఎక్కడ ఏ తరహా మద్యాన్ని ఏ ప్రాంతంలో ఎక్కువ బ్రాండ్లు కొంటున్నారు, ఏ ప్రాంతంలో ఎక్కువ మద్యానికి ఏ ప్రాంతం బ్రాండ్లకు అమ్మకాలు తక్కువ ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఏ తరహా బ్రాండ్లు అమ్మాలి పెంచాలి అనేటువంటి దాని మీద ఈ ప్రభుత్వం ద్వారాగానే కలెక్టర్లందరితో కూడా ఒక సర్వే చేస్తున్నారండి అధికారికంగా ఈ ప్రభుత్వం. ఉద్దేశం ఏమిటి అంటే ఈ మొత్తం మద్యం అమ్మకాలను పెంచడం ద్వారాగా ఆదాయం ఇప్పటికే గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు ఏడాదికి రెట్టింపు సంఖ్యలో ఈ రోజున ఆదాయం వస్తుందండి. ఇంకా ఆదాయం పెంచుకోవడం ద్వారాగా మాత్రమే వీడు చెబుతున్నటువంటి ఈ నవరత్నాలను రేపొద్దున అమలు చేయడం కోసం కలెక్టర్లకు టార్గెట్ ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజున మద్యం అమ్మకాల మీద. ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని వెంకటరెడ్డి గారు పదే మాట్లాడేటువంటి అంశాన్ని చెప్పి నేను ముగిస్తాను. చిరంజీవి గారు ఈ విషయంలో ఎప్పుడన్నా మాట్లాడారా అని అంటాను. నేను స్పష్టంగా చెప్తున్నాను వర్మ గారు, ఈ ప్రభుత్వము టికెట్ల రేట్లకు సంబంధించి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద అధికారికంగా ఆయన ఏదైతే ఒక ఫంక్షన్ లో చిరంజీవి గారు చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. మీరు కూడా చూశారు ఆ వీడియో, వెంకటరెడ్డి గారు కూడా చూశారు. మరొకసారి చూడమనండి. ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఈ విధమైనటువంటి కక్ష సాధింపులు వద్దు. ప్రభుత్వం ఒకసారి దయతో పునరాలోచించండి. కరోనా తర్వాత వెయిట్ చేయండి. మీకు మీరు కావాల్సిన మాట్లాడుతున్నారు. నాది అయిపోయింది. నేను అడిగిన దాన్ని బట్టి మళ్ళీ మీరు కంటిన్యూ చేయొచ్చు. ఆ పాయింట్ కూడా కలుపుతా అన్న. ఇక్కడ మొత్తం 3 అంశాలు అన్న, ఒకటి కాదు ఇది. మీకు తెలుసు, మీరు అనేక డిబేట్లో పార్టిసిపేట్ చేశారు, దీని మీద మీకు కూడా అవగాహన ఉంది. 3 అంశాలలో ఒకటేంటి, ఆన్లైన్ టికెట్ విధానం, 2 సినిమా టికెట్ రేట్లకు సంబంధించి, 3 బెనిఫిట్ షోలకు సంబంధించి. ఈ క్లారిటీలో మొట్టమొదటి పాయింట్ వచ్చేదానికి నేను ఇందాక 99% యాక్సెప్టబిలిటీ 99% ఉన్నారు అన్నదానికి నేను ఒక వర్గాన్నో ఇంకొక ఫ్యామిలీనో సంబంధించి కాదు. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆన్లైన్ టికెట్ విధానం కావాలన్నది ఒక్క పవన్ కళ్యాణ్ గారు తప్ప. అక్కడ చిరంజీవి గారు కూడా మళ్ళీ ట్వీట్ చేశారు. 2020లో చిరంజీవి గారు వీళ్ళందరూ వెళ్ళి కలిసి ఆన్లైన్ టికెట్ విధానం పెట్టమని అర్జీలు ఇచ్చారు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారు. వెంకటరెడ్డి గారు వెయిట్ చేయండి, మీరు అడిగారు కదా, వెయిట్ చేయండి. చిరంజీవి గారు చాలా స్పష్టమైనటువంటి అప్పీల్ చేశారు ఈ ప్రభుత్వానికి. కరోనా తర్వాత చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, ఈ సినిమా ఇండస్ట్రీని దయచేసి మీరు ఇబ్బందులు గురి చేయొద్దని ఓపెన్ గా ఆయన చెప్పారు. మీరు ట్వీట్ చేయించడానికి కారణాలు ఏమిటి అనేటువంటిది కూడా నేను చెప్తాను. ఆయన ట్వీట్ చేయడానికి కారణం కూడా, చిరంజీవి గారు ట్వీట్ చేయడానికి. ఇక్కడ ఇంకొక అంశం ఏమిటంటే, మీరు ప్రభుత్వంలో ఉండేటువంటి 90% అంగీకరించారంటున్నారు కదా. నేను చెప్తున్నానంటే నాకున్నటువంటి అవగాహన మేరకు 90% ఈ ప్రభుత్వ విధానాన్ని సినిమా ఫీల్డ్ లో వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కాదు, 90% వ్యతిరేకిస్తున్నారు. కేవలం 10% మాత్రమే ఈ ప్రభుత్వము ఈ సినిమా ఇండస్ట్రీ మీద కక్ష పెట్టుకుంటే, ఎవరైనా ఎదురు మాట్లాడితే ప్రభుత్వం గిర కక్ష పెట్టుకుంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం నష్టపోయిద్ది. కాబట్టి చిరంజీవి గారు ఆ విధమైనటువంటి ట్వీట్ చేయడం జరిగింది. చిరంజీవి గారు ఒక్కళ్ళు కాదండి, ఇక్కడ చిరంజీవి గారు ఒక్కళ్ళే నష్టపోరండి, పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే నష్టపోరండి. సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది కొన్ని వేల లక్షల మంది కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం అండి. ఈ రోజున ప్రభుత్వాలకి కక్ష పెట్టుకుంటే ఈ రోజున అలాంటి సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడ్డటువంటి ఇన్ని లక్షల కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. కాబట్టి వాళ్ళు బహిరంగంగా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి ఈ రోజున
సపోర్ట్ చేస్తూనే అయ్యా అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు అది వినటం లేదు. అది వినకుండా ఈ రోజున అందరూ సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి విధంగా ఈ రోజున ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మెగా ఫ్యామిలీ ఎందుకు వాళ్ళు ఒక్కళ్ళేనారంటే మెగా ఫ్యామిలీనే వీళ్ళు ఈ రోజున ప్రభుత్వం టార్గెట్ చేయటమే లక్ష్యంగా ఈ రోజున నిబంధనలు, ఈ విధమైనటువంటి జీవోలు ఇవన్నీ తీసుకొస్తున్నారు. వాటిని అమలు చేస్తున్నటువంటి తీరు కూడా వకీల్ సాబ్ దగ్గర నుంచి అఖండ వరకు జరిగినటువంటి అన్ని అంశాలు కూడా ఈ అనుమానాలను బలపరిచేటువంటి విధంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం యొక్క పక్షపాత వైఖరి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇది కాదు అని అంటే వాళ్ళు నిజాయితీగా చెప్పమనండి. రైట్, నాగేంద్ర గారు 1 minute ఇస్తారు. సార్ నేను ఒక మాట చెప్తున్నాను. సినిమా టికెట్లు ఆన్లైన్ అని 3 సార్లు అన్నారు. నేను ఎన్నిసార్లు అడిగినా అదే ప్రశ్న. సిమెంట్ ఎందుకు ఆన్లైన్లో అమ్మరు? వాళ్ళకు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయనా? మరి మీరు పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అన్నప్పుడు అవి కూడా ఆన్లైన్లో అమ్మండి. 2 నెలల తర్వాత తీసుకోండి, డబ్బులు ప్రభుత్వానికి వస్తున్నాయి కదా. ఈ ప్రభుత్వంకు నేను ఒక్కటే చెప్తున్నాను సార్, అన్ని రంగాల్లో అన్ని వ్యవస్థల్లో నిర్వీర్యం అయిపోయింది. పేదవాడి యొక్క ఆదాయాన్ని దోచుకుంటుందన్నమాట. వాళ్ళ దగ్గర 100 రూపాయలు దోచుకొని 50 రూపాయలు వెనక జోబులో ఇదండి సంక్షేమ పథకాలు. ఆ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రము దిగజారినంత స్థాయికి దిగజారింది అంటే ఇంక వేరే మార్గం లేదు. చికెన్ అమ్ముతాము, మటన్ అమ్ముతాము, చేపలు అమ్ముతాము, సినిమా టికెట్లు అమ్ముతాము. పక్క రాష్ట్రాలు చూసి నవ్వుతున్నాయి సార్. చేపలు అమ్మండి మీరు. జనసేన పార్టీ మత్స్యకారుల సంఘాన్ని దగ్గరికి తెచ్చుకునేది. వాళ్ళు భార్య బిడ్డలను ఇంట్లో వదిలేసి అర్ధరాత్రి సముద్రంలోకి పోయి చేపలు పట్టుకొచ్చి వాళ్ళ బతుకు తెరువు కోసం అమ్ముకుంటున్నారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలిపిస్తే ఏం చేయాలో తెలియకుండా ఉన్నారు. పడవలేసి సముద్రంలోకి పంపించి జగన్మోహన్ రెడ్డి చేపలు పట్టుకుని తెచ్చి అమ్మవానండి. నాగేంద్ర గారు మీరు ఒక మాట అంటే ఆయన ఇంకొక మాట అంటారు. వద్దు, అలాంటి వద్దు. నేను పడ్డానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే మా దగ్గర మాకేమి లేవు, స్వచ్ఛమైన తెల్ల ఏం లేదు కాబట్టి ఏదైనా మాట్లాడతాం మనం. మాకు 18 బాధ్యతగా మాట్లాడాలి కదా. లేవు, 18 కేసులు లేవు మా మీద. నేను సంసార జీవితానికి వెళ్ళి మాట్లాడతాను. సంసార జీవితానికి ప్లీజ్ నా నోరు తెరిపి దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు 3వ వాళ్ళు కూడా ఇక్కడ లేరు. ఈయన అక్కడ దాకా వెళ్ళొద్దు, అక్కడ దాకా దయచేసి తీసుకెళ్ళొద్దు. ప్లీజ్ అండర్స్టాండ్. ప్రభుత్వానికి అంతటికి ఈ రాక్షస దాష్టిక దౌర్జన్య ప్రభుత్వానికి గుండు కొట్టడానికి రెడీగా ఉన్నారు ఈ ప్రజలు. కొద్దిసేపు వెయిట్ చేయండి. నేను తప్పుగా సార్, నేను అనేది మటన్ అమ్ముతాం, మీరు అమ్మండి. మీకు తమాషగా అనిపిస్తుందా? వాళ్ళు ఎందుకన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు తెలియడం లేదా మీకు? ఒక మాట చెప్తాను వినండి సార్. వరదల్లో మందపల్లి, దిగువ మందపల్లి కోల్పోయి అక్కడికి ఫస్ట్ పోయి జనసేన నీళ్ల ప్యాకెట్ విఆర్ఓలు అందరినీ బంగపడుకొని జేసీ గారిని సార్ ఇక్కడ ముందు ఎత్తండి అని వెళ్తే మహిళల దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పారు సార్ కన్నీళ్లతో. అన్నా పల్లెలైనా పక్కన బాత్రూమ్ కట్టుకోరు, కొట్టుకొని పోతాయి. వినయ అదే వద్దనేది చెప్పేటప్పుడు ఏదో గ్రామంలో ఏదో స్టోరీ చెబితే మాకు ఎట్లా తెలిసింది సార్? ఏడన్నా వచ్చినా ఏదో మాకు అర్థం అవుతుంది. కానీ నేను మాట్లాడితే మళ్ళీ మాకు బాధపడాల్సింది వస్తుంది. ఆ చెప్పిన మహిళలు ఏంటంటే కన్నీటితో, అన్న ఆడవాళ్ళు ఎవరో మగవాళ్ళు ఎవరో తెలియకుండా ఉంది, కొట్టుకొని పోతున్నారన్నా, ఎక్కడికి బాత్రూమ్ కూడా పోలేని పరిస్థితులన్నా అన్ని కొట్టుకొని పోయాయి, తాత్కాలిక ఏర్పాట్లు చేయండి అంటే 2 రోజులు కంటిన్యూగా ఈ గవర్నమెంట్ తో కొట్లాడినాం. ఆ 2 రోజులు ఇంటికి వచ్చి కూర్చుంటే జగనన్న అమెరికా కూడా నువ్వే అధ్యక్షుడు జగనన్న, ఇది భజన అసెంబ్లీలో. ఆయన ఎవరో కాళాస్త్రి, ఆయన అమెరికాలో నిలబడినా గెలుస్తారు, నువ్వే అన్నా జగనన్న. ఇంకొక ఆయన ధర్మశ్రీ అంటే ఆయన పాటలు పాడుతున్నాడు. ఈ మహిళలు నిన్న మీరు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారు కదా, కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను అంట. ఈ కామెడీలు కాదు కదా వాళ్ళు ఏం చేస్తుంది, వీళ్ళు చేస్తున్న కామెడీలు ఏం కాదు కదా. ఏం మాట్లాడుతా ఉన్నా? డిబేట్ దేనికి సంబంధించి నడుస్తుంది? ఏం డిస్కస్ చేస్తాం మనం? ఏదో ఊర్లో ఏదో జరిగిందంట, మహిళలు మీ దగ్గరకు వచ్చి కన్నీట వేడుకోలేదు ఏదో అన్నారు. వెంకటరెడ్డి గారు కాదు సార్, ఒకటి ఏడాడో చేపలు లేదా మాంసం మాట్లాడతారు, ఎవరికి అర్థం కాదు. ప్లీజ్ నోట్ చేసుకోండి, అవకాశం. ఒక్కరన్నా మాట్లాడారా? నిద్రపోతున్నారా? అందుకే మా నాయకుడు స్తంభాలు ఇచ్చుకున్నారా? కారం పూసుకోండి. ఇప్పటికైనా కారం ప్యాకెట్లు పంపించారు, గుర్తుందో లేదు. ప్రయోజనాల కోసం జగన్ ఈయన వెంకటరెడ్డి మాట్లాడేది ఏ పొద్దున్నా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారండి ముఖ్యమంత్రి
ఇది తప్పు, ఇది కావాలి అని ఈ రోజు ఇంకో అడగండి. అన్న టీవీలు చూస్తే, పార్లమెంట్ సమావేశాలు చూస్తే మనకు అర్థమైద్ది. మన సినిమాలు కాదు, కొద్ది పార్లమెంట్ సమావేశాలు కూడా చూస్తే ఎవరు అడుగుతున్నారు, ఎవరు దాని మీద మాట్లాడుతున్నారు, ఎవరు ప్రత్యేక హోదా గురించి అడుగుతూ ఉన్నారు, ఎవరు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతూ ఉన్నారు అని అర్థమైద్ది. రైట్. మనం అప్పుడప్పుడు అమావాస్య భవనానికి హైదరాబాద్ ఫామ్ హౌస్ నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తే అర్థం కాదు కదా. కృష్ణారావు గారు, పెద్దలు మీరు చెప్పండి, సిగ్గుండాలి వాళ్ళకు. టెంకాయలు కొట్టుకోమన్నాడు. కాదండి మళ్ళీ వెంకటరెడ్డి గారు, మీరు ప్రత్యేక హోదా మీద అడుగుతున్నారు అంటే ఇంతకన్నా ఏం లేదు. మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, అడుగుతూనే ఉంటాం, మనం చేయగలిగింది ఏం లేదని. Yes, sir, ప్రత్యేక హోదా కదా, అడుగుతుంది మేమే, నడుము sir. ఉంచారు కదా, రాజకీయ పార్టీలో ఈ 2 అడిగింది మేమే. ఈ దేశ వీటికి పోటీ అనేక సందర్భాల్లో అడుగుతుంది మేమే. మీరు అన్నారు కదా, అడుగుతుంది మేమే. అసలు మీరు అడగలేదు కదా ఎవరు, మిగిలిన రాజకీయ పార్టీలు దాన్ని పట్టుకొని కృష్ణరాజు గారు 1 minute దయచేసి వినండి. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత, హక్కు ఎవరికి లేదు. అయిపోయింది అది. గత ప్రభుత్వంలోనే దాన్ని పూర్తిగా నాశనం చేశారు. అసలు ఆ మాట వినిపించకుండానే చేశారు. ఆయన ఏమోనే ప్రత్యేక హోదా సంజీవిని అన్నారు, సంజీవిని కాదు, అయిపోయింది. తర్వాత ప్యాకేజీలు అన్నారు, ప్యాకేజీలు అయిపోయినాయి. తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారికి ఏమన్నా కొద్దిగా డెఫిసిట్ ఉంటే ఆ డెఫిసిట్లో మనం వెళ్ళి ఏమన్నా అడిగే అవకాశం ఉంటుంది. ఆయన లేదు, ఫుల్ మెజారిటీ వచ్చారు కాబట్టి ఆయన మాట్లాడే పరిస్థితి. మళ్ళీ దీన్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చి 5 కోట్ల ఆంధ్రుని వాళ్ళ గాల్లో ఉంచకండి దయచేసి. అది అయిపోయింది, అది ఎవరి వల్ల కాదు. వాళ్ళు వర్మ గారు రాజకీయ పార్టీలకి ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడేటువంటి అర్హత లేదేమో కానీ ప్రజలు ప్రత్యేక హోదా సాధించుకునేంత వరకు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత ఉందా లేదా, ఆ విధమైనటువంటి అంశాన్ని చెప్పి అధికారంలోకి వచ్చారు. మీకు 13 జిల్లాల్లో కూడా విద్యార్థులందరికీ, యువతకి హామీలు ఇచ్చి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున బాధ్యత పార్లమెంట్ లో ఈ రోజున అడుగుతూనే ఉంటామనేటువంటి చెప్పి మోసం చేశారా లేదా? 25 మంది ఎంపీలు ఇవ్వండి అని చెప్పి 22 మంది ఎంపీలు ఇస్తే మెడలు వచ్చుతా ఉన్నటువంటి మీరు నడుము నుంచి కాలు పట్టుకునేటువంటి ఎందుకు కాలు పట్టుకుంటున్నారు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం కాలు పట్టుకుంటున్నారు? ఎందుకు కాలు పట్టుకుంటున్నారు? మీ కేసుల గురించా, భయాల గురించా ఎందుకు చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని లైమ్ లైట్ లో ఉంది. మొన్నటికి మొన్న వాణిజ్య పార్లమెంటరీ కమిటీ అడుగుతుంది కూడా ప్రజల క్లారిటీ ఉంది. నేను సూటిగా అయితే ఒకటి చెప్తున్నా, సబ్జెక్ట్ లో 2 పాయింట్స్ ఇక్కడ అడిగారు ఆయన. బెనిఫిట్ షోలు అఖండాకి సంబంధించి 500 ఎన్నో వేశారని. సార్ బెనిఫిట్ షోలు ఇప్పుడు ఉన్నాయి, భీమలా నాయక్కి బెనిఫిట్ షోలు ఉన్నాయి, అన్ని సినిమాలకి బెనిఫిట్ షోలు ఉన్నాయి. బెనిఫిట్ షోలు ఎవరు బెనిఫిట్ కోసం వేస్తారు? చారిటీస్ ప్రజలకు ఖర్చు పెట్టేదానికి సంబంధించి బెనిఫిట్ షోలు వేస్తారు. ఆ బెనిఫిట్ షోలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అదే పర్మిషన్ లేకుండా బెనిఫిట్ షోలు వేస్తే ఆల్రెడీ థియేటర్ కూడా సీజ్ చేయడం జరిగింది కృష్ణా జిల్లాలో. ఇది గమనించాలి. 540 షోలు వేస్తే ఏదో ఒక థియేటర్ సీజ్ చేశారు. 540 రాసుకొచ్చారే పలానా చోట ఒకటి, పలానా చోట ఒకటి అని. ఊరకు మన నోట్లకి 540 చెప్పేస్తే లేదా 1000 చెప్పేస్తే అయిపోయిందా? ఎన్ని బెనిఫిట్ షోలు వేశారనేది అక్కడక్కడ లిస్ట్ ఉంటుంది, జిల్లా కలెక్టర్ దగ్గర ఉంటుంది. కలెక్టర్ పర్మిషన్ తీసుకొని బెనిఫిట్ షోనే వేస్తారు చారిటీస్ ఆధ్వర్యంలో. ఒకసారి ఏ జిల్లాలో ఎన్ని వేసారో లిస్ట్ చెప్పమనండి, వాళ్ళ దగ్గర ఉంటే ఏ చారిటీస్కి ఇచ్చారో కూడా లిస్ట్ చెప్పమనండి, క్లారిటీ ఉంటుంది కదా. దాంట్లో ఏమన్నా నిజంగా పర్మిషన్ లేకుండా వేశారనుకోండి, వేసినప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్ళి అడ్డుకోలేదు? అక్కడెక్కడ జరగల, పర్మిషన్ ఉంటేనే వేశారు. పర్మిషన్ లేకుండా వేసిన దగ్గర థియేటర్ను కూడా సీజ్ చేశారు. అది ఒక హీరో మీద ప్రేమ, ఇంకో హీరో మీద వ్యతిరేకత ఈ ప్రభుత్వానికి లేదు. స్పష్టంగా మేము ఒకటే చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ అభిమాని అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో అది తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరో, రియాలిటీలో హీరో, నిర్జీవితంలో హీరో. ఆయన ఇంకో సినిమా హీరోకి అభిమాని అవ్వాల్సినటువంటిది ఉండదు. అది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 2 దశల వారి మద్యపాన నిషేధానికి సంబంధించి కృష్ణానీల్ గారు చెప్పిన దాంట్లో సార్ 43,000 బెల్ట్ షాపుల్ని తీసేసింది ఈ ప్రభుత్వం. 4,380 మద్యం షాపుల్ని 2,800కి తగ్గించింది ఇదే ప్రభుత్వం. మేము దశల వారి మద్యపాన నిషేధంలో భాగంగా 39% లిక్కర్ సేల్స్ తగ్గినాయి, 70% బీర్ సేల్స్ తగ్గినాయి. క్లారిటీగా లెక్కలు మీకు డిస్ప్లే చేసి చూపిస్తా ఏ జిల్లాలో ఎంతో. ఇవన్నీ మద్యపాన నిషేధంలో ఈ ప్రభుత్వం సక్సెస్ అయినట్టే కదా. నాగేంద్ర గారు
బెనిఫిట్ షోలకి సంబంధించి అదేదో మీరు బురద జల్లే కార్యక్రమం అన్ని షోలు ఎక్కడ వేశారు కావాలని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో బాలకృష్ణ గారు అంటే ప్రత్యేక అభిమానం, లేకపోతే కడప జిల్లా బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ఆయన గతంలో ప్రెసిడెంట్, ఇవన్నీ కూడా నిజాలా లేకపోతే ఏవో మాటలా? మాట్లాడేది వినిపిస్తుందా? ప్లీజ్. మరి మీరు కూడా వివక్ష చూపితే మీరు వెంకటరెడ్డి చెప్పేదే బాగుండదంటే ఆయనతో ఒక గంట పెట్టుకోండి సార్, మమ్మల్ని అందరినీ ఎందుకు పిలవడం? ఏంటి వెంకటరెడ్డి చెప్పేది వెంటనే వచ్చి మీకే చెప్తున్నాం. నాకు టైం 2 నిమిషాలు ఇచ్చినప్పుడు 1 నిమిషంలో మధ్యలో ఎత్తుకుని వాళ్ళు మాట్లాడుతుంటే నేను రాలేదు అంటే కనీసం వినాలి కదా సార్. ఇదే 504 టికెట్లో వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే మీరు ఎందుకు పోయి అడ్డుకోలేదంట. అంటే మీరు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ అని అక్కడ కొట్టుకొని చావకూడదా అని ఆయన ప్రశ్న. ప్రభుత్వంకి బాధ్యత ఉందా? వేరే ఇతర హీరోలు పోయి అడ్డుకోవాలి? మీరు దాంట్లో వింటున్నావా వాళ్ళ వాదన? రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని కాదు అన్నారు. సమరసింహారెడ్డి టైంలో వచ్చిన ప్రతి సినిమాకు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో వచ్చినటువంటివన్నీ ఒక 10 ఇప్పుడే నేను అయిపోతాను, మీరు ఆయన వెంకటరెడ్డి గారు వెళ్ళకముందే మీకు వాట్సాప్ చేస్తాను, అన్ని చూపించండి. ఎవరు ఇచ్చారు ఇది యాడ్? ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో. ఈయన గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నమస్తే పెడుతూ పైన బాలకృష్ణ గారు. ఆ రోజుల్లోనే అది ₹1000 యాడ్. ఒక అభిమాని, సగటు అభిమాని ఇచ్చే యాడ్ కాదు. ఇవన్నీ ఎవరిని మూసిపెట్టలేదు ఇవన్నీ. తర్వాత నేను ఒక్కటే చెప్తున్నా సార్, మీరు సమయం ఇచ్చినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడాను. నేను ఈ ప్రభుత్వం యొక్క దుస్థితి, ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితిని ఒకే ఎగ్జాంపుల్తో నేను ముగిస్తా. కడప జిల్లాలో సీఎం గారి సొంత జిల్లాలో 15 మంది సర్పంచులు రాజీనామా చేసినారు. ఒక్కరిద్దరు కాదు సార్, 15 మంది. వాళ్ళల్లో నా మిత్రుడుగా ఒక అతను ఉన్నాడు, విశ్వనాథ్ రెడ్డిని. ఏం రెడ్డి రాజీనామా చేసినామంటే, నువ్వు ఎవరికి చెప్పనంటే నేను చెప్తాను రా. సరే చెప్పు, నేను ఎవరికి అటువంటి స్నేహం ఇద్దరం ఒకే కలదు. వీధిలోకి వెళుతూ ఉంటే గోళీలు ఆడేవాడు, బొంగరాలు ఆడేవాడు కూడా వీధిలో బల్బు కూడా బిగించుకోలేదు సర్పంచ్ రా అని పిలుస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నాకు అవసరం ఆ పదవి అన్నది. ఇది ఈ రాష్ట్ర పరిస్థితి. సర్పంచ్ యొక్క నిధులు మళ్ళించి ఇటువంటి దుస్థితిలో మళ్ళీ ఇప్పుడు ఎప్పుడో ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు గారు, గౌరవ రాజశేఖర రెడ్డి గారు కట్టించిన ఇళ్లకు ఇప్పుడు మళ్ళీ శాశ్వత గృహాలకు అని 10,000 టాపిక్ చేంజ్ అవుతున్నది. ఓకే, లాస్ట్ టైం కూడా మీరు చెప్పారు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా లాస్ట్ డిబేట్ లో కూడా సేమ్ ఇవన్నీ కూడా మీరు ప్రస్తావించారు. ప్రతి డిబేట్ లో కూడా వస్తున్నాయి. ఇది నేను అంటలేదు. సినిమాలకి సంబంధించి పారదర్శకత గురించి మాట్లాడండి ప్లీజ్. సినిమా గురించి చెప్తున్నా వినండి. కేవలం మళ్ళీ చెప్తున్నా, మా నాయకుడు యొక్క సినిమాను అడ్డుకోవాలి, అడ్డుకుంటే మీకు డబ్బులు వస్తుంది కదా అంటే ఈరోజు రెమ్యునరేషన్ ఇచ్చేస్తారు. రేపు పొద్దున్నే ఆయనతో సినిమా చేస్తే మనం సినిమా ఆడనీయరేమో అని చెప్పి నిర్మాతలు ఎలా ముందుకు వస్తారండి? ఒకసారి ఆలోచించండి. అంటే దీని వెనక కుట్ర లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 కోట్లు 30 కోట్లు ఒక హీరోకి ఇస్తున్నారు. ఆ హీరో సినిమా వస్తే థియేటర్లో పండియరు, రేట్లు తగ్గిస్తారని తెలిస్తే మళ్ళీ పోయి నేను 30 కోట్లు ఇస్తాను నీతో సినిమాని ఎవరన్నా ముందుకు వస్తారా? అటువంటి ఆల్టర్నేటివ్లో, అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటే నన్ను ఒక్కడి మీద ఎదుర్కోండి, నేను వెనక్కి వెళ్ళను, నేను ప్రజల పక్షాన ఉంటాను, అవసరమైతే నా సినిమా ఓటీటీలోనో ఇంకోటి నేను రిలీజ్ చేసుకుంటాను. లేదా నా రెమ్యునరేషన్ అయినా మహా అంటే ఆంధ్రాలో ఆయన రెమ్యునరేషన్ పోతుందేమో, ఆంధ్ర అంతా రిలీజ్ చేస్తే. వదులుకునైనా నేను నా సినిమా చూడాలనుకుంటున్నాను, నా ప్రేక్షకులు కోరుకుంటూ చూపిస్తాను అనే కోణంలో చెప్పడం జరిగింది. మేము చెప్తున్నాం, ఇన్ని కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు చేసే మేము, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి పేరుతో వాళ్ళ సినిమాను ఆంధ్ర కొనుక్కోలేమా? ఖచ్చితంగా కొనుక్కొని ఎవరైతే అవసరమో ఆ ₹5 ₹10 ప్రభుత్వం పెట్టిన దాంట్లో తీసి ఆ ప్రభుత్వానికి ఏదో ఒక పథకానికి సక్రమంగా వాడుకోండి అని చెప్పి ఇస్తాం. దీంట్లో దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం కక్ష, వివక్ష. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు నిజంగా రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా ఆయన ఒక క్లీన్ పేపర్, నిజాయితీ కలిగిన నాయకుడు. భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ గారు అంత నీతి నిజాయితీ కలిగిన మచ్చలేని నాయకుడు లేడు. నువ్వు ఇట్లా ఉంచుకున్నా, అట్లా ఉంచుకున్నా, తల దించుకున్నా, తల ఎత్తుకున్నా ఆయన వెనక లక్షలాది. శ్రీనివాస్ గారు ఫైనల్ గా అంటే ఇవన్నీ విన్న తర్వాత ఏమనిపిస్తుందంటే, సంక్రాంతి అంతా హ్యాపీగా ఫ్యామిలీతో చేసుకోవాల్సిన సమయం, సినిమాల ద్వారా ఏదో రిలీఫ్గా ఉండాల్సిన ఈ సమయంలో ఈ రాజకీయాలు, సినిమాలు ఇవన్నీ కలిసి చూస్తూ ఉంటే
ప్రధాన సమస్యల మీద దృష్టి మరల్చి సినిమా మీదే టార్గెట్ పెడతాం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అదేవిధంగా ఒక హీరో ఆహ్లాదకరమైన పోటీ ఉన్నది. ఒకప్పుడు మల్టీ స్టార్ సినిమా కృష్ణ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తీశారు. ఆ తర్వాత RRRలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా కలిసి తీస్తున్నారు. అది పాన్ ఇండియా మూవీగా వస్తుంది. అది ఆదరించాలి. భీమ్లా నాయక్ని ఆదరించాలి. తర్వాత రాధేశ్యామిని ఆదరించాలి. రేపు వచ్చే పుష్పాని ఆదరించాలి. దీంట్లో ఏంటంటే ఈ కులాలు, ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా సినిమాలకు అనేది అంటకూడదు. కృష్ణార్జున గారు చెప్పినట్టు 90% ఇది ఏదో 1% కాదు, 90% దీన్ని ఈ యొక్క ప్రభుత్వ యొక్క వ్యతిరేక విధానాల వల్ల చాలా బాధపడుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే జీవోలు కావచ్చు, వకీల్ సాబ్ అప్పుడు జీవోలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరికి తెలియకుండా జీవోలు రిలీజ్ చేసి ఇతరులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేయటం అనేది అది మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో వేరు, సినిమాలు వేరు. కానీ రాజకీయాలు సినిమాల్లో చొప్పించి, సినిమాల్లో పోసాన కృష్ణమురళి వారు లాంటి వాళ్ళని తెప్పించి అట్లా ఒక వ్యక్తిని డిఫెండ్ చేయడం అనేది తగదు. హ్యాపీగా సినిమా చూడాలనే ఇది ఇప్పుడు పోయింది. సినిమాలో స్మార్ట్ ఫోన్లో, ఓటీపీలో సినిమా చూసే పరిస్థితి నుంచి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనిషి సినిమా వస్తాడు. అప్పుడు సగటు ప్రేక్షకుడు ఇష్టమైతే 100 రూపాయలు ఇస్తాడు, 500 పెట్టి సినిమా కొనుక్కుంటాడు. ఆ సినిమాను చూసే విధానాల్లో అది వాళ్ళ యొక్క వ్యక్తిగత ఇది ప్రకారం వాళ్ళ ఇచ్చేసుకుంటారు తప్పితే దీంట్లో ఎవరికి వచ్చే లాస్ ఏం లేదు. కాబట్టి ఆ ప్రభుత్వాలు సినిమాల మీద కక్ష సాధింపు ధోరణిలో మానాలనేది మా అభిప్రాయం. వెంకటరెడ్డి గారు. సార్, ఒకటి ప్రాబ్లం ఏంటో ఇప్పటికీ చెప్పట్లే వాళ్ళు. సినిమా టికెట్ రేట్లు పెంచిందని ఈ ప్రభుత్వం క్లారిటీగా జీవో రూపంలో ఇచ్చింది. దీనివల్ల నిర్మాత లాభపడుతున్నాడు. అంతకుముందు 8 ఏళ్ల క్రితం ఉన్న రేట్లను బట్టి నిర్మాతకి డబ్బులు రావట్లేదు, ప్రభుత్వానికి దాంట్లో ట్యాక్సులు రావు. రెండోది, వాళ్ళు అనఫిషియల్గా రేట్లు 50 రూపాయల టికెట్ని 500 ప్రింట్ గుద్ది అమ్మేసి కింద ఎవరైతే మధ్యలో ఉన్నారో వాళ్ళందరూ లబ్ధి పొందడం జరిగింది. కాబట్టి అవన్నీ వద్దు, ట్రాన్స్పరెన్సీ విధానం కావాలని కోరిందే సినిమా ఇండస్ట్రీ కోరిక మేరకు, సినిమా వాళ్ళందరి నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సినిమా వాళ్ళు బెనిఫిట్ షోలు మీద ఈ నిర్ణయం తీసుకున్నారండి. అక్కడ సినిమాకి సంబంధించి ఒక పెద్ద సినిమాలు అన్నప్పుడు బెనిఫిట్ షోలు వేసుకోకపోతే ఆర్థికంగా నిలబడే పరిస్థితి ఉండదు. భీమ్లా నాయక్ సంబంధించి బెనిఫిట్ షోల విషయంలో కానీ వేరే అంశంలో కానీ ఏమైనా కట్టడి ఉంటుందా, లేకపోతే అఖండ సినిమా లాగే ఉంటుందా? అది క్లారిటీ ఇవ్వండి సార్. అసలు అఖండ లేదు, భీమ్లా నాయక్, పుష్పాను, ఇంకో RRR, ఇంకోటి కాదు. ఎప్పుడైనా ఏ సినిమాకైనా, చిన్న సినిమాకైనా బెనిఫిట్ షో ఉంది, పెద్ద సినిమాకైనా బెనిఫిట్ షో బ్లాక్ షో కాకూడదు. బ్లాక్ టికెట్ల దందా కానీ బెనిఫిట్ షో ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది కూడా. అది ఎవరైనా బెనిఫిట్ షోని అక్కడ ఉన్నటువంటి చారిటీస్ పర్మిషన్ తీసుకొని ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఎప్పుడు ఉంది, బెనిఫిట్ షో అనేది ఎప్పుడు ఉంది. ఏదో చెప్తున్నారు మీరు, అది బ్లాక్ టికెట్ షోలు లేవు, బెనిఫిట్ షో ప్రజలకు బెనిఫిట్ అయ్యే షో. వెంకటరెడ్డి గారు ఉన్నారు, నేను ఛాలెంజ్ చేస్తాను ఆయన వెంకటరెడ్డి గారిని. ఈ మధ్య కాలంలో అంటే 4-5 సంవత్సరాల నుంచి ఎక్కడన్నా బ్లాక్ లో టికెట్ కొట్టుకుపోయినాడేమో అడగమని. 10 సంవత్సరాల నుంచి ఎక్కడన్నా బ్లాక్ లో టికెట్ 50-100 అమ్ముతాము అని వచ్చి ఎవరన్నా అమ్మినారా? అటు పోయిన పరిస్థితి ఉంటే చెప్పమానండి, ఎక్కడ మాట్లాడమనండి. మీ సినిమాలకే, మీ సినిమాలకే లేదు 100 రూపాయల టికెట్ నేను బ్లాక్ లో 1000 రూపాయలు పెట్టుకున్నా అని చెప్పి ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పెట్టి మర్చిపోయారు మీరు అందరూ. సార్ అదే నాకు కావాల్సింది. మీరు చెప్తున్నా వెంకటరెడ్డి అడిగిందంటే 1000 రూపాయలు పెట్టింది, 2000 కూడా పెట్టారు. మీరే అన్నారు ఏమని, బెనిఫిట్ షో చారిటీస్ కు అని. ఎస్, ఫస్ట్ టికెట్ ఇది రేపు జరగబోయే బ్లడ్ క్యాంప్ కోసం ఖర్చు పెడుతున్నాం. ఎవరు అంటే 2000-1000 రూపాయలు అట్లా చారిటీస్ కో. మీరేమన్నారు బ్లాక్ లో టికెట్లు అంటే అర్థం తెలుసా మీకు? సినిమా గురించి మీరు అందరికీ చెప్పడం కాదు, మీరు అవగాహన తెచ్చుకోండి. కౌంటర్ లో 50 రూపాయలు కొని బయట 100-150 అమ్మితే దాన్ని బ్లాక్ టికెట్లు అంటారు. చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు పక్కన, తెలుసుకోండి మీరు. అంతేగాని మీరే అన్నారు 50 రూపాయల టికెట్ అఫీషియల్ గా 500 ముద్ర వేసి ట్యాక్స్ లెగ్గొట్టేదాన్ని కూడా బ్లాక్ టికెట్ అంటారు. అది కూడా బ్లాక్ దందా అంటారు. తెలుసా మీకు? అది ఎవరు బెనిఫిట్ కోసం చేశారు సార్? అది అంటే థియేటర్ లో అఫీషియల్ గా 500 అమ్ముతాం, 1000 అమ్ముతాం, ముద్ర వేసి దోచుకుంటాం అంటే దాన్ని బ్లాక్ దందా అనరా? అది మంచి దందానా? అది మంచిదా? మీరు స్వాగతిస్తున్నారా? లాస్ట్ అది కాదయ్యా దోచుకోవడం. దోచుకోవడం 50 రూపాయలు చీట్లు బిత్తర్ను 300 అమ్మితే దోచుకోవడం అంటారు. మద్యం ఆరోగ్యానికి హానికరం, దయచేసి తాగొద్దని చెబుతున్నాం.
సినిమా అనేది ఆరోగ్యానికి ఆనందకరం, 4 సార్లు చూడమని చెబుతున్నాం. అటువంటి మంచి సినిమాలు వెంకటరెడ్డి గారు. కుటుంబాలు లేదా మెల్ల వేసుకొని తాగండి, తాగి ఇవ్వకండి, మందు బాబులు, మేము మందు బాబులు, అటువంటి సమాజానికి వర్మ గారు ప్రజల ఆరోగ్యానికి మద్యం హానికరము, దాన్ని తాగమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అందుకనే కదా ఎక్కడ పెంచాం 71 వాకింగ్ స్టోర్స్, మద్యం స్టోర్స్ ప్రారంభించారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మద్యం ఆరోగ్యానికి హానికరమైనా సరే తాగమని చెబుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఆదాయం కోసం. ఇది ప్రభుత్వ ఖజానానికి ఆదాయం కాదండి, వాళ్ళ సొంత ఖజానాలు నింపుకోవడానికి ఉన్నటువంటి ఆదాయం అని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. లారీలో తరలించేటువంటి డబ్బులకి ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుందని చెప్పారు. మీరు చేసుకోండి. చాలా ఉంది. వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. చందు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ, తాతంశెట్టి నాగేంద్ర గారు థ్యాంక్ యూ, చెవుల కృష్ణాంజనేయులు గారు. ఇది ఇవాళ హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్లో సినిమా రగడ కొనసాగుతూనే ఉంది. భీమ్లా నాయక్కి సంబంధించి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి టార్గెట్ చేస్తున్నారు. వకీల్ సాబు నుంచి ఆయన మీద కక్ష కట్టారు. మెగా ఫ్యామిలీని కూడా సినీ ఇండస్ట్రీలో ఆర్థికంగా దెబ్బ కొట్టే విధంగా వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అన్నది ప్రధానంగా వస్తున్న అంశం. మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో, భీమ్లా నాయక్ అవనియండి లేకపోతే పండగ రిలీజ్ అయిన పెద్ద సినిమాలకి ఈ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా, బ్లాక్ టికెట్లు అమ్మకాలని పూర్తి స్థాయిలో అడ్డుకునే విధంగా ఒక ట్రాన్స్పరెన్సీతో మేము టికెట్లు కి సంబంధించి జరుగుతున్న మోసాలకు సంబంధించి క్రమబద్ధీకరణ చేయడానికి ఈ చర్యలు తీసుకున్న ప్రభుత్వం చెప్తుంటే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి ఇలాంటి చర్యలకు విపరీత బుద్ధులకి పోతున్నారని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితి. మరి చూద్దాం రాను రోజుల్లో సినీ పరిశ్రమ వర్సెస్ వైసీపీ ప్రభుత్వం రగడ ఇటువైపు దారితీస్తున్నారు. స్టే టు ప్రైమ్ న్యూస్.